ఈ సువార్త పండుగల్లో మీతో కలిసి దేవుని మాటలు పంచుకునే కృప ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అట్లాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు బుజ్జిబాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలు, సంఘస్థులందరికీ ప్రత్యేక వందనాలు. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి గరులైన సాకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. కుడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒకసారి బైబిల్ గ్రంథాలు తెరవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. లేఖనాలందరూ తెరవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపుకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవుడు ఈ లేఖనా నుంచి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పండి. సరందరూ లేచి నిలబడదామా? పల్లవి చరణం పాడుతూ దేవుని స్తుతిద్దాం. సకలము నీదేనయా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను మానయ్యా, నీవు మాత్రమే నా దైవం యేసయ్యా. నీవు మాత్రమే నేను మానయ్యా, నీవు మాత్రమే నా దైవం యేసయ్యా. ఈ బాహుబలమే నడిపించును, ఆ స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా. సప్పుడు కొడుతూ కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీవు మాత్రమే నేను మానయ్యా, నీవు మాత్రమే నా దైవం యేసయ్యా. ఆయన మాటలో ప్రభావం ఉన్నది. తన వాక్కు చేత సమస్తంలో జరిగించువాడైన ఈ సకలమున కాని శ్రీమంతుడు తన పిల్లల కొరకు ఏదైనా సమకూర్చువాడు. ఆయనకి స్తుతి పాడాలి. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా.
మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీకేనయ్యా ఈ ఆరాధన, నీకేనయ్యా ఈ ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువా. చేతులు పైకెత్తి, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే. ఇంకొంచెం స్వరాలు వెనుకున్న వాళ్ళు కూడా, నేను మాత్రమే పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడతారు. నా ధైర్యం నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రేమగల తండ్రి, వాక్యరూపుగా మాతో మాట్లాడినట్టుకు దిగిరండి. మా ప్రాణాలని, మా శరీరాన్ని, మా ఆత్మలన్నిటిని పరిశుద్ధపరచండి. వాక్యపు వెలుగు మా జీవితాల మీద ఉదయించునుగాక. వాక్యపు వెలుగులో మేమేమై ఉన్నామో, మీరేమై ఉన్నారో తెలుసుకునే కృప ఈ రాత్రి మాకు అందరికీ కలుగు చేయండి. రొట్టె విరిచినట్లు మా కొరకు లేఖనాలను విరిచి ఆహారముగా వడ్డించండి. ఇక్కడ అలసిపోయిన ప్రాణాలు ఉన్నాయి, వారిని ఆదరించు దేవుడు నువ్వే కదా. గాయపడిన హృదయాలు ఉన్నాయి, బాగు చేయగలిగిన శక్తిమంతులు. ఫలభరితమైన నీ మాటల ప్రవాహంలోనికి, జీవజల ఓటుల యొద్దకు రక్షకాయ రాత్రి మమ్మల్ని తీసుకుని పోండి. మా హృదయాలలో నీ ప్రేమను నింపమని అడుగుతున్నాను. నన్ను మరుగు చేయండి, మీరే మహిమను ఉందండి. కృపాసతి సంపన్నుడుగా ఈ రాత్రి మాతో మాట్లాడమని యేసు నామములో మిక్కిలి వినయంతో అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె చెప్పండి. చప్పులు కొడుతూ ప్రభువుని గణపరచుదాం. సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకి యుగ యుగాలకు చెల్లుముగా. దయచేసి అందరూ కూర్చుందాం. మనం చదివిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వద్దాం. ఇందులో దేవుని యొక్క హృదయం సంఘం పట్ల ఏ విధంగా వ్రాయబడి ఉందో
ఈ ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు పొందుపరచబడ్డాయి. అందులో నుంచి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. కొంచెం జాగ్రత్తగా రాత్రి దేవుని వాక్యాన్ని ఆలకించమని ప్రేమతో కోరుతున్నాను. ప్రభు నిశ్చయముగా మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో ఆ వాక్యం కొరకు ఆశగా ఎదురు చూస్తున్న మీ ప్రాణాలని తప్పగా నా ప్రభు తృప్తిపరుస్తాడని ఆశతో ఉన్నాను. నిశ్చయముగా తన కార్యాన్ని రాత్రి సఫలపరచునుగాక. ప్రకటన గ్రంథం అనే మాట మనం వినగానే మనకి గుర్తుకొచ్చేది దేవుని రాకడ. అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు 7 సంఘాలు ఇక్కడ మనకు కనబడతాయి. అయితే ఈ 7 సంఘాల్లో ఆయన కంటికి ప్రతి సంఘంలో ఏదో ఒక లోపం ఆయనకి కనబడుతూనే వచ్చింది. ఏదో ఒక బలహీనతలు. వారు దేవునికి ఎలా దూరం అయ్యారో, మొదటి ప్రేమ నుండి వారు ఎలా జారిపోయారో, వారు దేవుని క్రియల నుండి నిర్జీవ క్రియలకు ఎలా వెళ్ళిపోయారో ఆయన 5 సంఘాల గురించి చాలా వేదన చెందుతూ మాట్లాడాడు. కానీ 7 సంఘాల్లో 5 సంఘాల్లో ఏదో ఒక లోపం కనబడింది, కానీ 2 సంఘాల్లో మాత్రం ఆయనకి ఎటువంటి లోపం కనిపించలే. అందులో పూర్ణ సంఘం ఒకటి, ఇప్పుడు మనం చదివిన 3వ అధ్యాయంలో ఉన్న ఫిలదెల్ఫియా సంఘం ఒకటి. ఫిలదెల్ఫియా సంఘం చిన్నదే. వారి శక్తి సామర్థ్యాలు చాలా అల్పమైనవి. వారు ఏ కోసాన చూసినా సరే మిగతా 7 సంఘాలకి సరితోగలేరు వాళ్ళు. కానీ ఎంత చిన్నవాళ్ళైనా, వారి సామర్థ్యాలు ఎంత అల్పంగా ఉన్నా సరే, వాక్యాన్ని హత్తుకునే విషయంలో మాత్రం ఈ సంఘం చాలా గొప్పది. అంటే వారు వాక్యాన్ని ఎంత గొప్పగా ప్రేమించారో. అందుకనే ఇదే 3వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు ఫిలదెల్ఫియా సంఘం గురించి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యాన్ని గైకొన్నావు, నా నామమును నువ్వేం చేయలేదు, ఎరుగనలేదు అన్నాడు దేవుడు. ఇలాంటి సాక్ష్యం సంఘాల్లో దేవుని చేత వినిపించబడడం ఎంతైనా ఆశీర్వాదకరమే. సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకుంటున్న ఈ దినాల్లో ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి హానర్ ఎంత గొప్పది. నువ్వు చాలా చిన్నదానివే, నీ శక్తి కొంచెమే ఉన్నాను, నువ్వు నా నామాన్ని ఎరుగనలేదు, వాక్యాన్ని గైకొనే విషయంలో నువ్వు చాలా గొప్పదానివి అంటూ చెప్పుకుంటూ వచ్చే తర్వాత వాళ్ళతో ఇలా చెప్పాడు, నీ ఎదుట నేను తలుపు తీస్తున్నాను, ఇంకెవడు దాన్ని వేయలేడు అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయనకి ఇష్టమైన పిల్లల కొరకు ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఆయన వాక్యంలో నిలిచిన జనుల కొరకు ఆయన ఎలాంటి చట్టాలైనా మార్చగలుగుతాడు. ఎందుకంటే ఆయనకి తన పిల్లల విషయంలో ఉన్న హృదయం మరి ఎవరి విషయంలో ఉండదు. అందుకనే ఈ ఫిలదెల్ఫియా సంఘం దగ్గరకు వచ్చాక అన్నాడు, ఇది 6వ సంఘం. 7 సంఘాల్లో ఇది 6వ సంఘం. దీని తర్వాత ఉన్నది లవోదికయ. అయితే ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఇలా చెప్పాడు, నీ యందు నాకు ఏ దోషం కనబడతలేదు, ఏ లోపం నాకు కనబడతలేదు. అయితే నువ్వు ఎప్పటిదాకా ఎంత యథార్థంగా ఉన్నావో, ఎప్పటిదాకా ఎంత పరిశుద్ధంగా జీవించావో, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని నువ్వు ఎలా కొనసాగించుకుంటూ వచ్చావో అలాగే కొనసాగించుకుంటూ ఉండు, నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో, నీ కిరీటాన్ని ఎవడు అపహరింపకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే వీళ్ళకి జాగ్రత్త చెప్పాడు, కానీ వీళ్ళలో ఉన్న లోపాలేమి దేవుడు చెప్పలేదు. ఈ దినాల్లో మన సంఘాలు ఎలాగుంటున్నాయి, విశ్వాస జీవిత విధానాలు ఎలాగుంటున్నాయి, మీ భక్తి, మీ ప్రార్థన, మీ పరిశుద్ధత, మీ పిలుపు, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఏర్పాటు జీవితాన్ని ప్రత్యేకంగా కాపాడుకుంటున్నారా? లేకపోతే లోకంలో పాలు నీళ్లు కలిసిపోయినంత సులువుగా లోకంతో ఏకమైపోయి జీవించగలిగితే మిగతా సంఘంతో చెప్పినట్టు నేను నీ ముఖం మీద ఉమ్ము,
వేయవలసి వస్తుందేమో అనే మాటలు వినబడతాయి. కనుక చివరి దినాలు ప్రభు రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు. కాకపోతే దేవుడు మనకి ఇచ్చిన రక్షణని, విశ్వాస జీవితాన్ని తప్పక జాగ్రత్తగా ఆయనలో నిలిచి కాపాడుకునే కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ కలుగు చేయునుగాక. సహజంగా దేవుని రాకడ ఎప్పుడో ఎవరికి తెలీదు. కాకపోతే కొంతమంది వేదాంతులు ఇలా చెప్పారు. ఏమని? దేవుని రాకడ అనేది శ్రమలకి ముందు ఉంటుంది అన్నారు కొంతమంది. మరికొంతమంది ఏం చెప్పారంటే శ్రమలు మహాశ్రమలన్నీ అయిపోయాక దేవుని రాకడ ఉంటుంది అన్నారు మరికొంతమంది వేద పండితులు ఏమన్నారంటే ముందు కాదు వెనక కాదు, శ్రమలకి మహాశ్రమలకి మధ్యలో సంఘం ఎత్తబడుతుందని చెప్పారు. ఏదైనా కానివ్వండి, ముందు ఎత్తబడినా, మధ్యలో ఎత్తబడినా, చివరిలో ఎత్తబడేది మాత్రం నిశ్చయంగా జరుగుతుంది. అది స్తోత్రం కలుగును గాక. అయితే విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు వస్తాడనే అంచనాల కన్నా ముందు మనం వెళతామో లేదన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు పోతాం మనకు తెలియనప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు అంచనాలు వేసేయడం బుర్రతకు ఆలోచనలు ఇయ్యరు. ఎందుకంటే మన ఆయుష్కాలం కొంతసేపు కనబడి అంతలో మాయమై ఆవిర్లాంటిది. ఎప్పుడు ఆగిపోద్ది ఈ దీపం తెలీదు. ఇప్పుడు కాలం ఎలాగుందంటే మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇటు వెళ్తున్నాడు, ఇటు వచ్చేలోపు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఊహించలేని ప్రమాదాలు ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం. కనుక ప్రతిరోజు చివరి రోజుగా భావించుకొని దేవుని పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. లేకపోతే విడవబడాల్సిన గుంపులో మనం ఉంటాం. అయితే ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు అనే మాటను బట్టి రాత్రి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఆయన వచ్చే సమయానికి మనలో ఉండాల్సింది ఏమై ఉన్నదో, ఆయన ఏం కోరుకుంటున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన రాకడికి పలు కారణాలు ఉన్నాయి, పలు సూచనలు ఉన్నాయి. ఈవెన్ ఆయన చాలా ఉపమానాలు చెప్పినప్పుడు ఆయన రాజ్యం, పరలోక రాజ్యం 10 మంది కన్యకలన్నీ పోల్చుకుంటూ చెప్పాడు. ఇంగ్లీష్లో దేర్ ఆర్ వర్జిన్స్ అనే మాట ఉండదు. 10 మంది కన్యకలే. 10 మంది కన్యకలైనను అందులో 2 భాగాలు చేయబడ్డాయి. ఎలాగా? బుద్ధి కలిగిన కన్యకలు అని, బుద్ధి లేని కన్యకలని అని. ఎత్తబడిన వారు 5 అని, విడువబడిన వారు 5 అని. మరి ఈ 2 జాబితాల గురించి బైబిల్ ఏం చెప్పిందంటే దేర్ ఆర్ వర్జిన్స్ అనే మాట వాడింది. లేఖనం ఏం మాట్లాడిందంటే 10 మంది కన్యకలే, విడవబడిన వారు కూడా కన్యకలే, బుద్ధి లేని వారు కూడా కన్యకలే. ఎత్తబడిన వాళ్ళు ఎంత కన్యత్వాన్ని కలిగి ఉన్నారో విడవబడిన వాళ్ళు కూడా అంతే కన్యత్వాన్ని కలిగి ఉన్నారు. మనం అందులో వ్యత్యాసాలు చూడలేం. మరి ఎందుకు 5 ఎత్తబడే గుంపులో 5 విడవబడిన గుంపులో పెట్టారంటే 10 మంది కన్యకలని చెప్పామే, 10 మంది కూడా కొనికారు. విడవబడిన వారి నిద్రపోలేదు, ఎత్తబడిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. కాకపోతే వీళ్ళ నిద్రకి వాళ్ళ నిద్రకి చాలా తేడా ఉంది. వీళ్ళ నిద్రకి వాళ్ళ నిద్రకి తేడా ఏంటంటే 5 దీపాలు పెట్టుకొని అందులో నూనె పెట్టుకొని అందులో ఒత్తులు పెట్టుకొని సంసిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు ఉన్నారే, దీపాలు ఒత్తులు ఉన్న ధీమాతో, నూనె అమ్మేవాడు ఉన్నాడు కదా కొనుక్కోవడం ఎంత సిటుకులని ధీమాతో నిద్రపోయారు. అందుకనే క్రొత్త నిబంధన ఎక్కువగా ఇలా మాట్లాడుకోవచ్చింది, మెలకువగా ఉండండి అని. అంటే నిద్రపోతున్నాం అని కాదు, మనం ఎలాగుండాలి చెప్పాలా? మెలకువగా ఉన్నవాడు చాలా సిద్ధపడుతూ ఉన్నవాడితో మనం ఎంపిక చేయొచ్చు. ఎందుకంటే నిద్రపోయేవాడిని మనము లేపలేము, కానీ మెలకువగా ఉన్నవాడు ఈజీగా లెగుస్తాడు. ఆ స్పృహ క్రైస్తవ జీవితంలో నేను తప్పక కలిగి ఉండాలి. ఈ 5 దివిటీల నిండా నూనెను సిద్ధం చేసుకొని నిద్రపోయారు. పెండ్లు కుమ్మడి రాగానే ఎత్తబడి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఉన్నారే, ఎవరు? ఉన్నవి మా దగ్గర ఉన్నవే గొప్ప అనుకొని ధీమాగా నిద్రపోయారు. చూడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని బైబిల్ చెప్తుంది? నూనె అమ్మేవాడు దగ్గరికి. చెప్పండి, ఎక్కడికి? నూనె అమ్మేవాడు. నాకు అర్థమైంది ఒకే ఒక థియరీ. అదేంటంటే పెండ్లు కుమారుడైన క్రీస్తు వచ్చే సమయానికి వాక్యం అనే నూనె కలిగి ఉన్న సంఘం ఎత్తబడింది.
ఈ నూనె అమ్మేవాడు, నూనె కొనుక్కునేవాడు ఇక్కడే ఉన్నాడు. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనడికి అర్థమైనంత. నూనె అమ్మేవాడు ఇక్కడే ఉన్నాడు, నూనె కొనుక్కునేవాడు కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళు తప్పుగా విడవబడాల్సిందే. జాగ్రత్త. వాక్యము మన జీవితాల్లో చాలా అవసరం. ఈ చివరి దినాల్లో ప్రియ యేసు రాజు నిన్ను చూచినా చాలు. ఎంతమందికి వచ్చి ఈ పాట ఆడమని కాదు కానీ వచ్చు కదా. అందులో మొదటి శరణం ఏమని రాశారు మన పెద్దలు? యేసుని రక్తమందు కడుగాబడి. రెండోది వాక్యం చే నిత్యం భద్ర పరచబడి. రెండు ఉండాల. ఎత్తబడాలంటే రెండు ప్రక్రియలు చాలా ప్రాముఖ్యం. ఆయన రక్తంలో ఏమై ఉండాలా? కడగబడిన స్థితిలో ఉండాలి. రెండవది వాక్యం చేత రోజు చెప్పాలా, రోజు భద్రపరచబడుతూ ఉండాలా. అందుకే కానీ బద్దగత్తుల్లాగా లెగ్గానే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వావ్ దేవుడు నాకు తోడుకున్నాడు అంటాను సంకలు గుద్దుకొని వెళ్ళిపో. కొంతమంది క్యాలెండర్ల మీద ఉన్న వాక్యాన్ని గుర్తించుకుంటారు కానీ అసలైన దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తారు. వాక్యం చాలా అవసరం. అది మన నడతలను సరిచేయగలుగుతుంది, మన ప్రవర్తనలో మార్పు తీసుకురాగలుగుతుంది. ఈ వాక్యాన్ని బహుగా హత్తుకున్నటువంటి ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు చాలా హెచ్చిస్తూ మాట్లాడాడు. నా ప్రియమైన సంఘమా, నేను త్వరగా వచ్చేస్తాను, నిన్ను నా రాజ్యానికి తీసుకెళ్ళిపోతాను. నువ్వు కలిగి ఉన్న దానిని ఇప్పటిదాకా ఎలాగైతే కలిగి ఉన్నావో దాన్ని ఇంకా ముందు కూడా నువ్వు ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోమని. అయితే ఆయన వచ్చే సమయానికి జారబడబడిన స్థితిలో, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి విలువల్ని మనం సరైన రీతిలో ఎంచుకోకుండా ఈ లోకం అనేటువంటి మాయలో పడిపోయి మన జీవితాలు నాశనం చేసుకుంటే మనకి జరిగేటువంటి ప్రతిఫలాలు ఎట్లా ఉంటాయో సమయం ఉంటే 3 చెప్తాను, లేకపోతే ఒక 2 విషయాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. చెప్పండి ఆ మాట ఇంకొంచెం బిగ్గరగా. ఒకసారి నీ పక్కన ఉన్న వాళ్ళ వైపు తిరిగి వాళ్ళ చెయ్యి పట్టుకుని షేక్ ఇస్తే చెప్పు, ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడు అని చెప్పు. హల్లెలూయా. ఎంతమందికి మాట ఇష్టంగా ఉంది? ఎంతోళ్ళు ఎత్తలేదు, ఉట్టు కట్టుకుని ఊరేగుతారండి. ఇక్కడ ఏమాయ్ ఇక్కడే ఉందాం అనుకుంటున్నారా? ఆయన వస్తున్నాడు అంటే సిద్ధపడిన వధువుకి ఎంతో సంతోషం. పెండ్లి కుమారుడు వచ్చేసాడు, పెండ్లి కుమార్తెను విడుదల గది నుంచి తీసుకురండి అనగానే పెళ్లి కూతురికి ఎంత ఆనందం. ఈ సమయం కొరకే కదా ఆవిడ ఎన్ని నెలల నుంచి ఎదురు చూస్తుంది. దేవుడు వస్తున్నాడు అనే మాట వినగానే ప్రపంచానికి సంతోషం కాదేమో, సంఘానికి మాత్రం చాలా సంతోషం. ఇక ఎందుకో తెలుసా, బాధలు లేని ప్రపంచానికి మనం వెళ్ళిపోతున్నాం. ఇక మోసం చేసేవాడు అక్కడ ఇంకెవడో లేడు. నువ్వు తక్కువవాడు అని ఎక్కువవాడు అని నిందించేవాడు అక్కడ ఎవడో లేడు. ఆకలి కోసం జనుడు పట్ట కోసం వెతుకులాట అక్కడ ఇంకా లేదు. ఎందుకంటే ఆయనే నీతిశీలుడుగా, ఆయనే మన పోషకుడుగా, నిత్య సంరక్షకుడుగా ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ యుగ యుగాలు ఆయనలో కలిసిపోయి మిళితమైపోయి ఏకమైపోయి ఆరాధించుకునే గొప్ప అవకాశం. అది స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆయన వచ్చే సమయానికి నేను త్వరగా వచ్చుచున్నాను అనే పదం ఇన్సుమించుగా ప్రకటన గ్రంథంలో 7 పర్యాల దాకా వ్రాయబడ్డాయి. ఆయన వచ్చే నేను వస్తున్నాను వస్తున్నాను వస్తున్నానని ఎందుకు చెప్పాడు అంటే, ఆయన అసలు ఎప్పుడు వచ్చాడు భూమి మీదకి, ఆయన వచ్చే సమయానికి మనిషి ఏ తీరులో ఉన్నాడు అన్న ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా కొంచెం జాగ్రత్తగా దేవుడు ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించే అమరుడైన, కానీ అలాంటి దేవుడు వాక్కురూపిగా తన సార్వభౌమత్వాన్ని, ఆది సంభూత తత్వాన్ని నిరూపణ చేయడానికి ఆయనే ఈ అనంత విశ్వాన్ని తన నోటి మాట చేత కలుగు చేశాడు. ఈ సృష్టిని యావత్తును కలుగు చేశాక దేవుడు ఏం చేశాడంటే తన ఓన్ ఇమేజ్లో, తన సొంత పోలికలో మనిషిని సృజించుకున్నాడు. అతగాడి పేరు ఆదాము. చెప్పండి ఎవరు? అతనిలో నుండి హవ్వను కూడా తీశాడు. ఆదాము అనే నరుడు, హవ్వ అనేటువంటి నారీమణి, ఇరువురిని దేవుడు చక్కగా సృజించి వారిని ఏదేను తోటలోనికి తీసుకొచ్చి ఇలాగ అన్నాడు, నువ్వు ఈ విశ్వానికి నువ్వే ఏలికవి, నువ్వు
ఈ సృష్టిని ఏలాలి అని చెబుతూ ఉంటుంటే దేవుడు అన్నాడు, మరలా ఆదామును పిలిచేలాగా అన్నాడు, నీకు ఎంత అధికారం ఇచ్చానో నువ్వే పరీక్షించుకో అని. ఏం చేశాడంటే భూ జంతువులన్నిటిని తెచ్చి ఆదాము ముందు నిలబెట్టి అన్నాడు, వాటికి నీకు నోటుకొచ్చిన పేర్లు పెట్టి పిలువు అని చెప్పగానే అక్షర జ్ఞానం లేని ఆదాము దేవుని జ్ఞానం చేత నింపబడి ఉన్నాడు కనుక ప్రతి భూ జంతువుకు పేర్లు పెట్టిన మహా మేధావతుడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి కూడా మన పిల్లలకి పేర్లు పెట్టాలంటే ఆడి దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి? ఆడెవడో ఆడి దగ్గరికి వెళ్ళి ఆడికి చెప్తే ఆడంటాడు, ఏ గదిలో పుట్టాడు, ఏ రాశిలో పుట్టాడు అంటాడు. ఆడు మా ఊళ్ళో పుట్టాడని నువ్వన్నా అంటావా? అనవు. ఆడు ఆ నక్షత్రంలో పుట్టాడు, ఈ నక్షత్రంలో పుట్టాడు అంటాడు. పుట్టిందేమో ఈ ఊళ్ళో. అవునా కదా? ఇలాగా లేనిపోని పేర్లను తగిలించుకుంటుంటారు. కానీ నేను ఒక మాట చెప్పనా, క్రైస్తవ సంబంధమైన ఒక పేరు ఎప్పుడు పుట్టాడు, కాలాల్ని సమయాలను బట్టి కాదు పెట్టాల్సిన పేర్లు ఎలా పెట్టాలంటే విశ్వాసంతో ఆ వ్యక్తి పట్ల దేవుని సంకల్పం ఏ విధంగా జరగాలని ఒక దైవజనుడు ఆత్మావేశంలో పేరు పెడతాడో దానిని తప్పక ఆ పేరును బట్టి ఆ వ్యక్తిని బట్టి దేవుడు ప్రాంతాలు దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. లెమెకు ప్రపంచమంతా చెడిపోయిన దినాల్లో తన భార్య గర్భం దాల్చింది. ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ అనేది ఉండలేదు. ఎందుకంటే ఇప్పుడంటే మనకి పిల్లలు ఇద్దరు ఒకరి తర్వాత ఆపరేషన్ చేంజ్ చేస్తున్నారు కదా. సో ఇలాగా ప్రపంచంలో ఈ కుటుంబ నియంత్రణ అనే వ్యవస్థ ఒకటి ఉంది. కానీ ఆ రోజుల్లో పిల్లలు పుట్టడమే కానీ ఆపుదలేక ఉండేది కాదు. మా చిన్నప్పుడు ఒక సామెత ఉండేది అనమాట. ఆ రోజుల్లో ఇక పిల్లలు మేము పెంచలేమన్నప్పుడు శివరావుడికి సాయి అమ్మని ఇట్టేవాళ్ళు అంట. అంటే అర్థం ఏంటి? సాలు అని ఆ మాట అనేవాళ్ళు అంట. అక్కడతో ఆగిపోయాయి అంట కాల్పులు. మరి అదేంటి విచిత్రం నాకు తెలియదు. సో మొత్తానికి ఇలాగ లెమెకు ఏం చేశాడంటే తన భార్య గర్భం దాల్చి పురుటి నొప్పులు పడుతుంటే లోపల భయం, ప్రపంచం అంతా చెడిపోయి ఉంది, ఈ ప్రపంచం కష్టంతో ఉంది, నెమ్మది లేకుండా ఉంది. ఈ టైంలో కొడుకు పుడతాడు, ఆడపిల్ల పుడతాది, ఎలా పెంచాలి? ఈ చెడ్డ ప్రపంచంలో నా పిల్లలకు ఆశ్రయం ఏంటని. ఆ తర్వాత ఓ మగబిడ్డ పుట్టాడు. పుట్టగానే బిడ్డను చేతిలో తీసుకుని ఆకాశం మందున దేవుని తట్టు చెయ్యెత్తిలాగా అన్నాడు, అయ్యా శపించబడిన భూమి మా జీవితాల్లో ఉండి కష్టపడలేకపోతున్నాం, కనీసం ఈ బిడ్డను బట్టి మాకు నెమ్మది ఇవ్వ అని చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆడి పేరేంటిది? నెమ్మది. చెప్పండి, ఏంటిది? నెమ్మది అని పేరు పెట్టాడు. అందుకనే బైబిల్ అతని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే నోవాహు అని. చెప్పండి, ఏమని పెట్టారు? నోవాహు అంటే అర్థం ఏంటి? నెమ్మది అని. నిజంగానే ఏ ఆశతో పెట్టాడో ఆ తండ్రి, నిజంగానే దేవుడు నోవాహుని బట్టి ప్రపంచానికి ఏమిచ్చాడు? నెమ్మది ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అలా పేర్లు పెట్టాలి తప్ప ఏదో రాశుల్లో పుట్టాడు, నక్షత్రాలు పుట్టాడు అని లోక జ్ఞానంతో పెడితే వాడు లోకాన్ని వెళ్తాడు కానీ దేవుని రాజ్యాన్ని వెళ్ళలేడు. ఆదాము కూడా అంత జ్ఞానం కలిగి ప్రతి భూజంతువులకు పేరు పెట్టిన మేధావి. ప్రతి చల్లపూట ఆ ఇరువురు కోసం ఏదైనా తోటలోనికి వచ్చేవాడు. ఎక్కడి నుండి? నిత్యత్వం నుండి. ఎందరు ఉన్నారని వచ్చాడు ఆయన? ఏదైనా తోటలో ఉన్నది ఎంతమంది? ఇద్దరే. ఇరువురు కోసం ప్రతి చల్లపూట వచ్చేవాడు అంటే ఏదైనా తోటకాయ. ప్రతి చల్లపూట అంటే ఉదయము సాయంకాలం కూడా ఉండేది ఏంటిది? చల్లపూటే కదా. అంటే దరిదాపుల నా ఆలోచన ప్రకారం రోజులు ఎన్నిసార్లు వచ్చేవాడు ఆయన భూమి మీదకి? 2 పర్యాయ. ఎందరు ఉన్నారని వచ్చేవాడు ఆయన? వేల మంది ఉన్నారని కాదు. ఈ రోజుల్లో మోస్ట్ వాంటెడ్ స్పీకర్లు ఎవరైనా పిలవాలంటే పబ్లిసిటీ ఎంతమంది వస్తారు కదా. మొత్తం బేరాలని మాట్లాడి వస్తున్నారు. నేను అలా రాలేదులే, అలా చూడమాక. దేవుడు ప్రారంభ దినాల్లో పిలిచినప్పుడు ప్రభా ఒక 2-3 పని అయ్యా నేను వెళ్ళి వాక్యం చెప్పొస్తానంటారు. వాడబడే కొలదు మరి ఏమవుతాయో నాకు తెలియదు. కానీ మరి లోకపు యొక్క మెయింటెనెన్స్ నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక మాట చెప్పనా? సరే, ఎవరి ఇష్టానికి వాళ్ళు వదిలేయండి. రాత్రి మాట చెప్తున్నాను. 1000 మంది ఉంటే వచ్చే స్పీకర్లు ఉన్నారేమో, తనను వెతికి 2 ఉన్నా సరే పరలోకం నుండి దేవుడి భూలోకానికి వచ్చేవాడు. 2-3 ఎక్కడ నా నామమున కూడుకుంటారో అక్కడికే నేను వారి మధ్యలో వచ్చి ఉంటానన్నాడు ఆయన. అంటే ఆయనకి సంఖ్య కాదు కావాల్సింది, దేవుని సన్నిధి ప్రాముఖ్యమై ఉంది. ఆయనకి ప్రజల కన్నా దేవుని ప్రభావం చాలా విలువైంది.
కేవలం ఇరువురు కోసం వచ్చేవాడు ఆయన. ఆ రోజుల్లో ఆదాముకి దేవునికి దొరికిన సహవాసం అమోఘం. ఎంత అద్భుతమైన సహవాసం అంటే అది మరలా తిరిగి సంపాదించలేనంత గొప్ప సహవాసాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. తొలి మానవుడు దేవునితో దొరికినటువంటి భాగ్యకరమైన ఓ సహవాస ప్రక్రియ. కానీ ఏమైందో తెలుసా? ఎప్పటిలాగే దేవుడు ఏదేను తోటకు వచ్చాడు, కానీ రోజు ఆదాము అవ్వలు సిద్ధపడి దేవుని ఎదుటికి వచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఆదాము యొక్క వైఖరి ఎట్లా ఉందో ఆదికాండము 3వ అధ్యాయం దగ్గరికి రండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన వారు ఏం చేశారంట? దాక్కున్నారు. నా మాటలు వినాలి ఇప్పుడు. ఎప్పటిలాగే చల్లపూట ఎక్కడికి వచ్చాడు దేవుడు? ఏదేను తోటకు వచ్చాడు. ఆయన ఏదేను తోటకు వచ్చే సమయానికి ప్రతిరోజు దేవుని ఎదుటికి వచ్చి నిలవబడి ఆదాము ఈరోజు రాలేదు. దేవుని ముందు నిలవడానికి అతనికి ధైర్యం సరిపోలేదు. ఏమో మనకు తెలియదు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అతడు దేవుని కంట్లో పడకుండా చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్నాడని బైబిల్ మాట్లాడుతుంది. వాయ్, ఎందుకు దాక్కున్నాడు? ఏమైంది? రోజు దేవుని ముఖాన్ని చూసి ఆదాము ఈ రోజు దేవుని ముఖాన్ని ఎందుకు చూడలేకపోతున్నాడు? ప్రతిరోజు దేవుని ఎదుటికి వచ్చేటువంటి ఆదామవులు ఈ రోజు ఎందుకు దేవుని ఎదుట రాలేకపోయారు? ఎందుకు దేవుని ఎదుట నిలవడానికి వారు ధైర్యాలు సరిపోవట్లేదంటే వారు దేవుని ఆజ్ఞను ధిక్కరించారు. ఆజ్ఞాతిక్రమము పాపమైంది. పాపము వల్ల వచ్చిన జీతాలు మరణముగా ఎంచబడింది. పాపముతో నింపబడి ఉన్న ఏ మానవ హృదయమైనను దేవుని ఎదుటికి రాకుండా దేవుని ముఖాన్ని చూడనివ్వకుండా చేసేసేది పాపం అనే మహమ్మారే. ఎందుకో చెప్పనా? బైబిల్ చెప్తున్న మాట, ఏ భేదము లేదు, అందరూ పాపులే. పాపం చేసిన కారణాన్ని బట్టి మానవుడు దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేడు అని బైబిల్ చెప్తుంది. దేవుని మహిమను మానవుడు ఎప్పుడు చూడలేడు. దేవుని ముఖాన్ని మనిషి ఎప్పుడు చూడలేడు. దేవుని కనికరాలను మానవుడు ఎప్పుడు పొందలేడు. దేవుని దయలో మానవుడు ఎప్పుడు జీవించలేడు అంటే బైబిల్ చెప్తుంది పాపము వలన మానవుడు దేవుని మహిమను పొందలేడు. ఎవడైనా సరే, భూమి మీద పుట్టిన వాడు ఎవడైనా సరే, అందరూ పాపం చేశారు. ఆదామే కాదు, మానవ జాతి యావత్తు పాపం చేసింది. నీతిమంతుడు లేడు. బైబిల్ చెప్తుంది ఒక్కడు కూడా లేడు అని బైబిలే చెప్తుంది. బైబిలే చెప్పిందా? ఏ వేదము, ఏ ఉపనిషత్తు చెప్పలేదంటే ఒకవేళ హైందవ గుడికి వెళితే పూజారి నెత్తి మీద ఏం పెడతాడు? మీకు తెలియదు అనుకోండి. పాపం ఎలా చూస్తున్నారు. ఏం పెడతాడు నెత్తి మీద? శటగోపురం పెడతాడు. పెట్టినప్పుడు ఏమంటాడు విన్నారా? పాపహం పాప కర్మ పాప సంభవ త్రాహిమం కృపయ దేవ శరణాగత వత్సలే అంటాడు. ఏమన్నాడు? అర్థమైందా? మనకు అర్థమవుతుంది. ఆడు మామ అంటే మామ అనుకుని వచ్చేస్తాం అంతే. ఏమన్నాడు చెప్పనా? షార్ట్ కట్లో వచ్చావా పాపి అన్నాడు. నిన్ను విన్నావా? ఏమన్నాడు? వచ్చావా పాపి అన్నాడు. మరి నువ్వెవడవరా అంటే నేను కూడా పాపిని అన్నాడు. వచ్చినోడు పాపే, శటగోపురం పెట్టినా నేను కూడా పాపినే. మరి ఎక్కడికి వెళ్దాం అంటే మన ఇద్దరు పాపం పోవాలంటే కృప కలిగిన దేవుని శరణ వేడుకుంటే తప్ప మనకు బతుకులేదు అన్నాడు. ఎవరా కృప కలిగిన వాడంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఇర్మియా గ్రంథంలో ఆయన అన్నాడు, దుష్టత్వంలో ఉన్న వ్యక్తిని నేను సంహరించను అన్నాడు. అన్నాడా లేదా? ఎందులో ఉన్నవాడిని? దుష్టుడు తన దుష్టత్వమునందు చనిపోతే నాకు సంతోషమా? పాపి తన పాపములో మరణించడం నాకు సంతోషం కాదు అన్నాడు ఆయన. ఒక ఆయన అన్నాడు, నేను ఉద్ధరించడానికి వచ్చాను అన్నాడు భూమి మీదకి. లోకమంతా ఏకమై అడిగింది, ఏం ఉద్ధరిస్తాకు వచ్చావంటే పవిత్రాయన స్వాధీన వినాశాయన సద్గుణ ధర్మ సంస్థానాధిపతి యుగే యుగే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మంచోళ్ళందరం కాపాడుతాను, ఎదవేశాలు వేసేవాళ్ళందరం వేసేస్తాను అన్నాడు. ఈ లెక్కన అందరూ మంచోళ్ళు ఉన్నారు, అందరూ చెడ్డోళ్ళు ఉన్నారా? మాట్లాడాలి మీరే. అంటే పవిత్రంగా ఉన్న వాళ్ళని కాపాడుతాను, అతిక్రమంగా బ్రతికే వాళ్ళని సంహరించి చంపుకుండా పోతాను అన్నాడు. ఈ లెక్కన ఆయన చేయడానికి వచ్చిన పని చేయాలంటే భూమి మీద ఒక్కడ మిగలడం. అవునా కాదు? బైబిల్ ఏం చెబుతుంది?
నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఈ లెక్కన ఆయన స్థాపించాల్సిన ధర్మాన్ని స్థాపించాల్సి వస్తే నువ్వు కాదు కదా, ఎవడు ఉండడు, రక్తపాతమే జరిగింది అంతే. కానీ యేసు ప్రభువారు ప్రపంచం అడగక మునిపి ఇలా చెప్పాడు, నశించిన నిన్ను నేను వెదక రక్షించడానికి వచ్చాను అన్నాడు. ఇది దేవుని లక్షణం. అర్థమైందా? దేవుని లక్షణాలకి దొంగోడికి చాలా తేడా ఉంటుంది. ఆయన అన్నాడు, దొంగతనానికి, హత్యను, నాశనం చేయడానికి తప్ప మరి వాడు దేనికి రాడు. మరి నువ్వెందుకు వచ్చావయ్యా అంటే, దొంగోడు దోచుకోవడానికి వచ్చాడు, నేను దోచుకొనబడిన సమస్తాన్ని ధారాళంగా నీకే ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. వాడు నాశనం చేయడానికి వచ్చాడు, మరి నువ్వెందుకు వచ్చావంటే నశించిన నిన్ను వెదక రక్షించడానికి. వాడు చంపడానికి వస్తే ఆయన నిన్ను తన ప్రేమతో బ్రతికించడానికి వచ్చాడు. దొంగోడికి దొరక చాలా తేడా ఉంటుంది. ఆయన ప్రేమ చాలా అమోఘమైంది. కానీ మానవుడు తన పాప స్థితిని బట్టి దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు. ఆ దేవుని ముఖాన్ని చూడడానికి తన పాపం అడ్డొస్తుంది. ఆయనే చెప్పాడు, మీరు మొరపెడుతున్నారు కానీ అవి నా యొద్దకు చేరకుండా మీ పాపములే అడ్డుగా ఉన్నాయి అన్నాడు యెషయా గ్రంథంలో. ఆదాము పాపం చేసిన కారణాన్ని బట్టి దేవుని ఎదుటికి రాలేక చెట్టు చాటుకి వెళ్ళి అంజూరు పాకులు కట్టుకున్నాడు. తమ సిగ్గును తమ బలముతో కప్పేసుకుందాం అనుకున్నారు. గుర్తుపెట్టుకో, నీ పాపంలో వచ్చినటువంటి సిగ్గును, అపవిత్రతను నువ్వెప్పటికీ కప్పుకోలేవు. కప్పాల్సి వస్తే, దాయాల్సి వస్తే ఆయన తప్ప నిన్ను ఎవడు ఇంకా దాయలేడు. గుర్తించుకో, ఆయన వల్లే నేను ఎవడు తప్పించలేడు. ఆయన వల్లే సంరక్షించేవాడు, ఆయన వల్లే రక్షించేవాడు ఎవడు లేడు. కాకపోతే మానవుడు ఏం చేస్తాడంటే ఆచారం అని ఆకులు ఇప్పటికీ కట్టుకుంటానే ఉన్నాడు. ఆయన అన్నాడు, అందుకనే ఆకులు ఎంతకాలం కట్టుకుంటారో ఎండిపోతాయి కదా అన్నాడు. ఇంకోదే, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను తిరిగి జన్మించాలి తప్ప ఆచార సాంప్రదాయ బద్ధాలను బట్టి ఒకడు దేవుని రాజ్యానికి చేరలేడు. ఆత్మను దేవునికి పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అది దేవుడు మనలో ఉండే యథార్థతను బట్టి మనకి ఇచ్చే ఈవులు బాగుంటాయి. కానీ మనమేమో దేవుని ఉనికిలో నుండి, ఆయన సన్నిధిలో నుండి ఎస్కేప్ అయిపోయి మన చుట్టూ ఉన్న ఆకులను కట్టేసుకొని మనం బతికేసుకుందామంటే అది జరగని పని. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? దాక్కున్న మనిషిని ఆయన వెతకడం ప్రారంభించాడు. ఇది కాపరికి ఉండే గొప్ప లక్షణం. అందుకని ఆయన లూకా సువార్తలో చెప్పినప్పుడు ఇలాగ అన్నాడు, తప్పిపోయిన గొర్రెను తప్పిపోయింది కదా అని అది కనబడట్లేదు కదా నేను వదిలేను, అది దొరుకు వరకు నేను వెతుకుతాను అన్నాడు ఆయన. అది దేవుని లక్షణం. అది దేవుని ప్రేమలో దాగి ఉన్నటువంటి గొప్ప నిదర్శనం. అది ఆదామును కూడా వెతుకుతా ఉన్నాడు. ఆదామా ఆదామా ఆదామా. ఇప్పటికీ అదే దేవుని స్వరం మనిషి జీవితాల్లో మధ్యలోకి వచ్చి మాట్లాడుతూనే ఉంది. ఆ రోజు ఏదేనో తోట, ఇదే ఊరు నెల్లిపోటు కదా. ఇప్పుడు ఈ ఊళ్ళో నడి రోడ్డు మీద నిలవబడి దేవుని స్వరం నీతోనే మాట్లాడుతుంది. ఏ పాపం దగ్గర, ఏ అతిక్రమం దగ్గర, ఏ దోషం దగ్గర, ఏ శరీర కార్యాల దగ్గర దేవుని ఆత్మను దుఃఖపెట్టి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, ఆ రాత్రి ఆ రోజు ఆదామా ఆదామని గావు కేకలేసిన దేవుని స్వరమే ఈ రాత్రి నీ ఊర్లో నిలవబడి నీతో మాట్లాడుతుంది. దాక్కోకు, దేవుని ముందుకు వచ్చి నిలబడడానికి ప్రయత్నించి. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడే. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ప్రకటన గ్రంథంలో, నేను ఏదేను తోటలోకి వచ్చాను కానీ ఆదాము పాపపు స్థితిలో నా ముఖాన్ని చూడలేని స్థితిలో ఉన్నాడు. పాపం ఆయన వచ్చే సమయానికి ఒకవేళ మనలో ఉంటే అది దేవుని ఎదుటికి, దేవుని ఎదుగు రాకుండా చేసేసే మహమ్మారి. అందుకనే ఆదామును దేవుడు ఎంత వెతికినా కనీసం ఆదామన్నా సరే, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం మానేసి తను ఇంకా దాక్కుని ఉంటే, ఆదాముకు దేవుని స్వరం వినబడుతున్నా సరే దేవుని ఎదుటికి రాకుండా దాక్కోవడానికి ప్రయత్నం చేశాక దేవుడే మాట్లాడాడు. ఆదామా ఎక్కడున్నావురా అంటే, నేను షెట్లు ఉన్నాను. ఏ అంటే నేను దిగమని ఎవడు చెప్పాడు? దేవుడు మాట్లాడుతుంటే కొంతమంది పాపాన్ని కప్పిపుచ్చుకుంటారు. మీకు విషయం తెలుసా? అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్తిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రం కనికరం పొందుకుంటాడు. తల్లిదండ్రులు చనిపోయిన ఒక పిల్లోడు, పినతండ్రి పెంచాడు ఆ పిల్లోడిని. వాడికి 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్కూల్ అడ్మిషన్ తీసుకోవడానికి తీసుకొచ్చాడు. ఆ హెచ్ఎం అన్నాడు, ఇది మిషన్ స్కూల్ సార్,
ఇక్కడ ప్రార్థన చేసే అనుభవాలు ఉంటేనే, ప్రార్థన చేసే అలవాటు ఉంటే నేను అడ్మిషన్ ఇస్తానంటే పిల్లోడికి వచ్చారు ప్రార్థన చేసుకుంటాడు మంచిగా. అరే ఒకసారి ప్రార్థన చేయాలని నేను వింటాను అన్నాడు. ఆ పశువుడు హెచ్ఎం బెంచ్ మీదకి ఎక్కిచ్చారు, మోకాళ్ళ మీదకు నిలబడ్డాడు, చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఇలాగన్నాడు, ప్రేమగల తండ్రి, నీ నామములో మొరపెట్టే భాగ్యం ఈ పశువుడికి ఇచ్చినందుకు నీ వందనాలు. నా వయసులో మీరు శరీరధారిగా భూమి మీద జీవించినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నారో, ఈ వయసులో నేను కూడా అంతే పరిశుద్ధంగా ఉండే కృపనివ్వని ప్రార్థన చేస్తే హెచ్ఎం ఈ కళ్ళజోడు చేసి అలా శవలుగా చూస్తున్నాడు. ఎందుకు ఇలాంటి ప్రార్థన ఎప్పుడు ఎవరో చేయరు కూడా. అది ఎందుకంటే ఆ వయసులో తెలియదు. మనకు తెలిసే పని ఇన్నేళ్ళు వచ్చిన మనకి ఎప్పుడైనా అడిగామా? మనం ఎప్పుడు ఇయ్యగా తీర్చు కోరికలు, గొంతెమ్మ కోరికలు మన అయింది. దేవుడు ఆశించిన రీతిలో మనం బ్రతకడానికి ఇష్టపడం. ఈ పశువుడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు భూమి మీద శరీరధారిగా జీవించిన దినాల్లో నా వయసులో మీరు ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నారో నాకు ఆ పరిశుద్ధత కావాలి. ఈ పశువుడు ప్రార్థనకి హెచ్ఎం అడ్మిషన్ ఇచ్చాడు. మొత్తానికి స్కూల్కి వెళ్ళాడు, వెళ్ళగొట్టారు, అందరూ బయటకు వచ్చారు. ఇలాంటి స్కూల్ ఆవరణ లాగుంటే అందులో చింత చెట్టు ఒకటి ఉంటే అందిన చింతకాయలని కోసుకొని రాలిన చింతకాయలని జోబి నిక్కర్లో కూర్చుకొని గడ్డి వాము దగ్గరికి వెళ్ళి కూర్చొని తిన్నాం అనుకుని పలకించుకొని వెళ్తుంటే పైనుండి దేవుని స్వరం మాట్లాడుతుంది, దేవదాసు ఓ దేవదాసు అని మాట్లాడుతుంటే అట్టి చూస్తే ఎవరికి అనిపించలా. పైనుండి దేవుని స్వరం మాట్లాడుతుంటే పైకెత్తి తల పైకెత్తి చూస్తుంటే పైనుండి దేవుడు అన్నాడు, దేవదాసు చిత్తం ప్రభు అంటే నీ జోబులో ఉన్న చింతకాయలు నీయేనా అని అడిగాడు. నీయేనా అని అడిగితే నాయి కాదు, దొరికినందుకు నేను ఏరుకున్నానంటే, నీ కానివి నీ జోబులు ఎందుకు పెట్టుకున్నావు? ఆ చెట్టు మీ వాళ్ళు ఎవరో వేయలేదు కదా. దేవుడు మాట్లాడుతుంటే ఆ పశువుడికి తాను ఏం తప్పు చేశాడో మరి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని ఎక్కడ ఏ చెట్టు కింద ఏరాడో అక్కడే చింతపెక్క కూడా జోబులు ఉంచుకోకుండా అన్ని ఏరి అక్కడ పడేసి కళ్ళంతా నీళ్లు తెచ్చుకొని పలకను ఒళ్ళు పెట్టుకొని అదే గడ్డు వాము దగ్గర ఏడ్చుకుంటూ పాట రాశాడు, నన్ను దిద్దుము చిన్న ప్రాయం. వయసు ఎంత? 5-6 సంవత్సరాలు. ఎంత బాగుంటుంది ఆ పాట సార్, సూపర్. అసలు శత్రువులు సైతం నన్ను ఇలా చేసేసాడు, కన్న తండ్రి నువ్వే కదా. ఏం వేడుపు సార్, ఇన్నేళ్ల భక్తిలో, ఇన్ని సంవత్సరాల సేవలో మనం ఇలాగ ఎప్పుడు అడవాలా? దేవుడు మాట్లాడుతుంటే దేవుడు స్వరానికి లోబడ్డా. మనం ఓ పశువుడు లోబడ్డాడు, నన్ను దిద్దు. ఏదో తెలియక నేను చింతకాయలు ఏరాను, చింతకాయే కదని నువ్వు తేలిక తీసుకోవచ్చు, కానీ ఆ చింతకాయను పక్కన పెట్టి దేవుని చిత్తానికి తల వంచడం. అందుకనే ఆయన చూసిన దర్శనాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చూడలేదు. అంత గొప్ప దేవుడు మొంగపూరి దేవదాసు గారు బైబిల్ మిషన్ స్థాపించింది ఆయన. హల్లెలూయా. స్త్రీని కానీ చేతితో ముట్టుకోకుండా బతుకున్నాడు ఆయన. ఈ చేత్తో తన బ్రతికినంత కాలం డబ్బును చేత్తో పట్టుకోలేదంట, స్త్రీని కూడా ముట్టుకోలేదంట ఎవరిని. అందుకనే ఆయనకి దేవుడు ఇచ్చిన వరాలు ఎంత గొప్పవో తెలుసా? ఒక రహస్యమైన వ్యాధులతో వస్తే అది ఆడపిల్లలు చెప్పుకోలేకపోతే ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చెయ్యాలా పైనుంచి ప్రార్థన చేసి వరం అంటాయి. ఒక అమ్మాయి క్యాన్సర్ గడ్డతో వస్తే ఇదంతా ఈ దవడంతో వాసిపోయి ఉంటే ఆడపిల్ల వయసులో ఉన్న పిల్ల సిగ్గుతో చెంగు కప్పుకొని ఆయన దగ్గరకు వస్తే ఏ గడ్డ వాపు ఉందో ఆమె చెప్పక మునిపి ఆ గడ్డ మీద చేసి ప్రార్థన చేస్తే చర్చి దాటక మునిపి గడ్డ కరిగిపోయిన అనుభవాలు ఉన్నాయి ఆయన జీవితాల్లో. ఎందుకు మాట చెప్తానో తెలుసా? దేవుడు నాను తప్పు చేసేవారని చెప్పగానే తల వంచేసి లోబడిపోతే దేవుడు ఇక్కడ ఎత్తుకుంటాడు నేను. అది నీకు తెలియట్లా, నీకు అర్థం కావట్లేదు. అది ఆదామా అని పిలిచినప్పుడు ఆయన తండ్రి, ఆదాముకి తల్లిదండ్రులు లేరు. ఆదాముకి తల్లి అయినను దేవుడే, తండ్రి అయినను దేవుడు మాంసవార్త ఉంటుంది. దేవుని కుమారుడైన ఆదామని ఉంటుంది. అలాంటి తండ్రి స్థానంలో ఉండి దేవుడు నిన్ను పిలుస్తుంటే చెట్ల చాటును దాక్కుని ధీమాగా ఆన్సర్ ఎత్తున్నాడు, నేను దాక్కున్నాను. దేవుని స్వరం మాట్లాడుతుంటే కాలయాపన చేస్తున్నావా? ఒక మాట చెప్పనా? ప్రకటన గ్రంథం దగ్గరికి రా.
బైబిల్ గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. గొప్పవారేమి కొద్దివారేమి, తీసారా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. చదివే వాళ్ళు ఉంటే ఎవరైనా మైక్ తీసుకుని మైక్ ఇవ్వడానికి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట నేను చూచి అన్నాడు. నా మాటలు చూడండి. ప్రకటన ఏం చెప్తుంది చెప్పరా? భూమి మీద ఉన్న గొప్పవారు కానీ కొద్దివారే కానీ మృతులైన వారు కానీ సజీవులే కానీ ఎవరి ఎదుట నిలవబడి ఉండటం చూశాడంట, సింహాసనం ఎదుట. ఆ మాట కూడా మీకు ఇంకో కోణంలో కూడా చూపిస్తున్నది. 6వ అధ్యాయం రెండో ఒకసారి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి రండి ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. భూ రాజులు ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు. కనుక వీళ్ళు ఏమడిగారంటే, మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతాలతోనూ బండలతో చెప్తాం. ఆదామేమో ఆకులతో, మనమేమో పర్వతాలతో చెప్తామంట. విన్నారా భక్తులు? అంతరంగంలో పాపం దాచుకున్నవాడు దేవుని ఎదురుకు వచ్చి ఒప్పుకోకుండా ప్రకృతి దగ్గరికి వెళ్ళి అంటారంట, నన్ను దాగి ఎవరి కంట్లో పడకుండా. అంటే ఆయన కంట్లో పడకుండా దాక్కుని బతికేద్దామని తెలిసేగా రా. ఒకసారి అలాగైతే కీర్తన గ్రంథం దగ్గరికి రా. దాగుకొని ఉండగలుగుతామా? ఆయన కంట్లో పడకుండా మనం తప్పించుకోగలుగుతామా? ఒకసారి కీర్తన గ్రంథం 139వ కీర్తన 7వ వచనం దగ్గరికి రండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను. ఆకాశమునికి ఎక్కి నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళమందు పండుకొని నువ్వు అక్కడ ఉన్నావు అన్నాడు. తప్పించుకోలేవు. నువ్వు రాజు అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, ఇంకెంత గొప్పడువైనా అవ్వచ్చు. ఆకాను కానీ ఆదాము కానీ మరి ఎవరు కానీ తప్పించుకోలేకపోయారు. నువ్వైనా నేనైనాను. అందుకే అన్నాడు, నేను త్వరగా వచ్చున్నాను అని. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు తాక్కునవేమో, రా బయటికి వచ్చి నేను పాపం చేస్తాను నువ్వు ఒప్పుకోమన్నాడు. దాచిపెట్టుకోవడం వర్తిల్లేమో కానీ వాటిని ఒప్పుకోమన్నాడు ఆయన. ఆదామును పిలిచి 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 చాలా ప్రేమతో పిలిచాడు. కానీ ఆదాము ఎవరికి ఓటేశాడు తెలుసా? దేవునికి కాదు, పాపానికి. ఎంత ఘోరమైన విషయం! దేవుడు నివసించే స్థానము హృదయమే. కానీ ఆదాము ఏం చేశాడు తెలుసా? హృదయంలో ఉండాల్సిన దేవుడిని బయటికి గెంటేసి ఆ హృదయంలో ఏం దాచాడు అని బైబిల్ చెప్తుంది. ఒకసారి యోబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం దగ్గరికి రండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను నేను దాచిపెట్టుకొని మహాసమూహానికి భయపడి కుటుంబాల తిరస్కారానికి జడిసి మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక, అదిగో ఎక్కడ ఆదాము ఎక్కడ దాచాడంట తన పాపాన్ని? రొమ్ములో పాపాన్ని కప్పుకున్నాడంట. అలా కప్పుకుంటే మనం ఏమై ఉంటామో తెలుసా? పరమునున్న దేవుని దృష్టికి వేషధారు. వేషనైనా ఆయన క్షమిస్తాడేమో కానీ వేషధారులను ఆయన ఎప్పటికీ క్షమించడు. వింటున్నావు కదా? హృదయము దేవుని స్థానం, అందులో దేవుడే ఉండాలి. అది దేవుడు నివసించాల్సిన అతి పరిశుద్ధమైన స్థలం. అచ్చట నువ్వు దేవునికి స్థానం ఇవ్వకుండా పాపాన్ని దాయగలిగితే పాపము చివరికి నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి నిలబెడుతుందో తెలుసా? మరణం దగ్గర. ఆదాము దేవుడు వచ్చే సమయానికి పాపం అనే స్థితిలో పడిపోయి అవిధేయుడిగా మారిపోయి ఏదేను తోటలో నుండి అతడు గెంటి వేయబడ్డాడు. గెంటి వేస్తున్నప్పుడైనా పరిగెత్తుకొని వచ్చి కాలమే పడి, తెలియక పండు తిన్నాను, బుద్ధిహీనుడినై తిన్నాను, తప్పు చేశాను అని అడుగుండుంటే కథ వేరేలా ఉండేది. ఆది ఆదాము తన రొమ్ములో పాపాన్ని దాచినట్టే మన తండ్రి పోలికలే మనకు వచ్చినట్టు ఆదాము వల్ల మనం కూడా ఈరోజు పెదవులతో ప్రభుని స్తుతిస్తూ వేషధారులుగా ఉన్నాం. కానీ హృదయమందు పరిశుద్ధత ఉందా?
దేవుడు ఆశించు పరిశుద్ధత నువ్వు నేను కలిగి ఉండగలిగామా? ఇంకా దేనికి దేమా? ఈ అంతరంగ పురుషుడికి కావాల్సిన అతి పరిశుద్ధత ఇవ్వకపోతే దేవుని రాకడలు ఎత్తబడే అవకాశం ఉంటుందంటావా? ఆయన రాకడకు నువ్వు నేను చాలా దగ్గరగా ఉన్నాం. చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. బహుశా మనము ఈ తరములోని దేవుని రాకడ బహుశా చూడవచ్చేమన్నంత దగ్గరగా ఉంది దేవుని రాకడ. ఎందుకంటే దానికి రుజువులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైనా సరే, ఒకవేళ చనిపోయే లోపన్న మన పరిశుద్ధత, మన రక్షణ మనం కాపాడుకొని మనం సంపాదించుకోకపోతే ఎట్లా చెప్పు? ఎట్లా సార్? ఆయన వచ్చే సమయానికి ఇంట్లో పరిశుద్ధత ఉందనుకో, మధ్యాకాశంలో బోర ఓదబాలు కానీ ఇక్కడ నుండి మనం ఏమవుతాం? ఎత్తబడతాం. ఒకవేళ ఆయన రాకమునిపే మనం చనిపోయాం అనుకో, ఆయనే మనల్ని అక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తాడు? మధ్యాకాశం తీసుకొస్తాడు. తన పరిశుద్ధ పరివారంతో ఆయనతో పాటు నువ్వు వస్తావు. ఇక్కడ బతుకుంటే ఆయన రాకడలో ఎత్తబడతావు. ఒకవేళ చనిపోతే ఆయన రాకడ ఆయనతో పాటు వస్తావు మన మధ్యాకాశానికి. ఇంకెంత గొప్ప భాగ్యం అది. అందుకనే ప్రకటన గ్రంథంలో అన్నాడు, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులే. ఆదాము ఒప్పుకోవడానికి బదులు కప్పుకోవడానికి ప్రయత్నం చేసి నిస్కారమైన పద్ధతులు ఏదైనా తోట నుండి బయటికి గెంటివేయబడ్డాడు. నువ్వు కూడా నీలో పాపము దాచబడి ఉంటే దేవుని రాజ్యముల నుండి నువ్వు నేను కూడా గెంటివేయబడతావు. ఆ స్థితి మనలోనికి రాకుండా ఉండాలి అంటే ఆయన ఇలాగ అన్నాడు, నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకని ఆదామును గెంటి వేసేటప్పుడు ఆయన కెరూబులను అగ్ని జ్వాలలుగా ఏదైనా తోటలోనికి రాకుండా ఆయన ఏం చేశాడు? ఖడ్గజ్వాలను నిలబెట్టేశాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధుడైన దేవునికి మానవుడు ఇంకా దగ్గరికి రాలేని స్థితి. మానవుడు ఇంకా ఆ ఖడ్గజ్వాలను దాటుకొని దేవుని నీతిలోనికి వెళ్ళలేడు. ఎందుకంటే తన్ను తాను కడుక్కొని దేవుని ముఖాన్ని చూడగలుగుతాడని చూడలేడు. అందుకనే దేవుని పరిశుద్ధ స్థలానికి ద్వారాలు మూయబడ్డాయి ఏదైనా తోటలో. మానవుడు దేవుని ఇంట్లోనికి రాకుండా ద్వారాలు మూయబడ్డాయి. ఎందుకో తెలుసా? ఒప్పుకుంటాడేమని ఆదాము దగ్గరికి వెతుకులాట ఆడాడు, కానీ ఆదాము గెంటి వేయబడ్డానికి ఇష్టపడ్డాడు, కానీ ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. అందుకని దేవుడు తన తలుపులు మూసేశాడు. తలుపులు మూసేసి గంటేశాడు. కానీ ఏమైందో తెలుసా? 2026 సంవత్సరాల క్రితం అదే ఆదామును త్రోసివేసిన అదే దేవుడు కడపటి ఆదాముగా భూమి మీదకి వచ్చి రక్షణ కృపా ద్వారా నీ కొరకు నా కొరకు తెరిచాడు. హల్లెలూయా. అందుకని సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెడితే ఇలాగ అన్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఇరుగురు కనుక వీరిని క్షమించు. నీ కొరకు నా కొరకు తండ్రికి విజ్ఞాపన చేసి నీ చేయి పట్టుకొని నరకమును తప్పించి తండ్రితో సమాధానపరిచిన కడపటి ఆదామైన. అందుకనే నేను త్వరగా వచ్చుచున్నాను ఎందుకు చెప్పాడంటే, ఆదాము కోల్పోయినటువంటి భాగ్యాన్ని నువ్వు కోల్పోకుండా తిరిగి దేవునిలో నిలిచి ఉంటావేమని, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటావేమని, ఈ భూమి మీద నీ కాలం అవ్వకమునిపే ప్రభును తెలుసుకొని ఆయన నిత్య రక్షణలో పాలిభాగస్సుడుగా మార్చబడతావని పదే ప్రకటనలో అన్నాడు. నేను త్వరగా వస్తున్నాను. ఆలస్యం దేని కొరకు అంటే, అపవిత్రంగా ఉన్నవాడు పవిత్రులుగా మార్చబడడం కొరకు, అన్యాయంగా బ్రతుకుతున్నవాడు న్యాయవంతుడిగా మారడం కొరకు, పాపి పరిశుద్ధతను సంతతించుకోవడం కొరకు. అందుకనే దేవుని రాజ్యం కట్టబడడం కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. తన పిల్లలకి ఇంకా కాలయాపన చేయడానికి ఏదో మనల్ని ఒక మబ్బులోనో లేకపోతే ఒక మబ్బి పెట్టే పరిస్థితులు వదిలిపెట్టేయట్లేదు. నీ మీద నా మీద ఇంకా జాలి చూపించడానికి ఆయన ఆలస్యం చూపిస్తున్నాడు. ఆయన కనికరాలే, ఆయన దయలే నిన్ను దాటిపోకుండా ఉండే నిమిత్తము ఆయన ఆలస్యం చేస్తాడు. అంతే తప్ప రావాలంటే ఒక్క నిమిషంలో ఆయన రావచ్చు. ఎంత రెప్పపాటును వచ్చి రెప్పపాటును తీసుకెళ్ళిపోగలుగుతాడు. కాకపోతే ఆ రోజుల్లో దేవుడు తన కార్యం త్వరగా చేసేవాడు. కానీ ఈ కాలంలో తన కార్యాల ఆలస్యాల వెనకాల ఉన్న కారణాలు మనం. ఎందుకు అంటే అంతటా అందరూ మారు మనసు పొందాల. ఏ ఒక్కడు నశించి నరకానికి పోకూడదు అన్నదే దేవుని యొక్క హృదయాభిలాష. అందుకనే ఈ సభలు ఇలా పెట్టేది. డబ్బులు ఎక్కువ కాదు,
ఇక్కడ వెనకాల ఉన్న వాళ్ళకి వాక్యం తెలియక కాదు మాలంటూ పిలిచేది. నువ్వు జాగ్రత్త పడతావేమని, వాక్యాన్ని హృదయపు లోతులు కూర్చుకుంటావేమని, దాచుకోగలుగుతావేమని. ఎందుకంటే వాక్యము మన నడతను సరిచేసి మరలా దేవుని ఎదుట ధైర్యంగా నిలవబడి కృప మనకి ఇస్తాదన్న ఒక ఆలోచనతో సేవకుని హృదయంలో రేపబడిన మంట, భుజాల మీద ఎత్తబడిన భారం, దేవుని సంఘాన్ని ఆయన సార్వత్రికమైనటువంటి పోలికలకు తీసుకురావాలన్నటువంటి తపనతో ఇదిగో ఈ సభలు. అందుకే మరలా చెప్తున్నాను, ఆయన త్వరగా వస్తున్నాడు. ఆదాములాగా పాపం దాచుకోకు, ఒప్పుకోమని ప్రేమతో బ్రతిమలాడుతున్నాను. హల్లెలూయా. మొదటి విషయం చెప్పాను నేను. ఎక్కడికి వచ్చాడు ఆయన? ఏదేం తోటలోకి. ఆయన వచ్చే సమయానికి ఆదాము స్థితి ఏంటి? పాపంలో ఉన్నాడు. ఒప్పుకోవడానికి బదులు కప్పుకొని తోటలో నుండి గెంటు వేయబడ్డాడు. నువ్వు అలా గెంటు వేయబడకుండా ఉండాలన్నదే ఆయన హృదయ విలాసం. ఇకపోతే రెండో విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. అదేంటంటే, యేసుప్రభువు వారు శరీరధారిగా జీవించిన దినాల్లో ఆయన యోదయ అనే పట్టణంలో బేతని అనే ఒక చిన్న కుగ్రామం ఉండేది. ఆ ఊర్లో ఓ నమ్మకమైన కుటుంబం ఉంది, యేసు ప్రేమించిన కుటుంబం. ఎవరు? మార్తా, మరియా, లాజరు. ఆ ఇంట్లోనికి ప్రభు వచ్చేవాడు. ఎప్పుడు ఆ ఊరు వచ్చినా, పట్టణానికి వచ్చినా, యోదయాలో ఆ ఇంటికి వెళ్ళకుండా ఆయన ఎవరింటికి వెళ్ళేవాడు కాదు. ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడేవాడు. కాకపోతే మరియ ఏమో ప్రభు పాదాల దగ్గర కూర్చునేది, మార్త ఏమో పనుల దగ్గర ఉంటుంది. ఆ మాటలు విన్నా? ఎవరి దగ్గర? మార్త ఏమో పనులతో ఉండేది, మరియ ఏమో ప్రభు పాదాల దగ్గర కూర్చున్నది. మార్త, ప్రభు వచ్చాడన్న సంగతి నీకు తెలుసా? ఓ, ఎందుకు తెలీదు? ప్రభు వచ్చాడు తెలుసుగా? తెలుసు నాకు. మరి నీ చెల్లెలు మరి అక్కడ కూర్చున్నట్టు నువ్వేది కూర్చోలేకపోతున్నావు అంటే, అందరు వాక్యం ఏంటి అవడ వంటలో వండుతాడు అన్నది. వింటారా? అందరు అక్కడ కూర్చొని వాక్యం ఏంటి ఇక్కడ ఎవడ వండుతాడు? కొంతమంది చూడు గృహ కొడుకులు ఎట్టుకుంటారు. సేవకుని సంఘాన్ని పిలిపించుకొని ఓ ఇంటికాడ ఏదైనా గృహ కొడుకు పెట్టుకుంటారు. ఇంతకీ గృహ కొడుకు ఆడుకో మనకో తెలియదు, ఎందుకంటే పెట్టినోడు ఉండడు అక్కడ. ఇంతకే విన్నారా? ఆడు ఉండడాడు. ఇంతకీ కూటమి ఆడికే మనకు అర్థం కాదు. మధ్యాహ్నం పేటర్ గారి ఇంటికి వెళ్ళాం. అద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూర్చున్నారు. అయ్య గారు, అవునా కదా? ఫ్యామిలీ వచ్చి కూర్చున్నారు. అలా ఉండాలా? ముందే సిద్ధపడిపోవాలా? దేవుని పని విషయంలో పెందలకాడ అన్ని సర్ది పెట్టుకొని నువ్వు కూడా వాక్యం పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలా. అంతేగాని మీరు అందరూ వాక్యం వినడం, నేను అంతా బిర్యానీ వండుతారంటే పని ప్రాముఖ్యమే, నేనేం కాదంట్లా. కానీ పనిలో పడి దేవుని సన్నిధిని మాత్రం పోగొట్టుకోకూడదు. ఆయన ఎందుకు వచ్చాడు? వెతుకు వారికి ఆయన దొరికేంత సమీపంగా వచ్చాడు. ఆమె ఎంత నిర్లక్ష్యంగా ఆదమర్పుగా మాట్లాడుతుంటే మరియ దగ్గరికి వెళ్ళి, మరియ నీకేం పని లేవా అంటే, బోల్డ్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఎవరి ఇంటికి రాని ప్రభు నా ఇంటికి వచ్చాడు. ఎవరితో మాట్లాడని ప్రభు నాతో మాట్లాడుతూ, నేను వెతకకపోయినాను, ఆయనే నాకు దొరికినప్పుడు నేను ఎందుకు పోగొట్టుకుంటాను? ఆయన మాటల సారం నాకు కావాల్సిందే. హల్లెలూయా. నిజంగా ప్రభుని వెతికేవాడు ఎంత పనైనా పక్కన పెట్టుకుంటాడు. ఎతకాలని లేనోడు పని లేకపోయినా పని పెట్టుకుంటాడు. అదో విచిత్రమైన భక్తులు ఉంటారు. మరి అదేంటో సోమవారం నుంచి శనివారం దాకా ఏ పనికి వెళ్ళినా ఆదివారం వెళ్తాడు ఒకడు. నేను బయట సంగతి చెప్తున్నా, మన సంగతే చెప్తున్నా. ఆ ఇంట్లో బైబిల్ ఉంటాయి, ఆ ఇంట్లో పాటల పుస్తకాలు ఉంటాయి, ఆ ఇంట్లో దేవుని సంబంధించినటువంటి ప్రతి గ్రంథాలు ఉంటాయి. కానీ వాడు మాత్రం ఆదివారం రాడు. ఎక్కడికి వెళ్తాడు? ఏ ప్రభు కంటే పని ఎక్కువ? ఓ మాట చెప్పనా? మార్త విశ్వాసం గలదే, లేఖనాలు ఎరిగినదే. కానీ ఎంత ఎరిగిన గుణమైనా సరే దేవుని సన్నిధిని వెతకని వాడు నిజమైన విశ్వాసి కాడు. ఆయన ఉనికి లేకపోవడం విశ్వాసి జీర్ణించుకోలేడు. తెలుసా నీకు అది? ఆయన మాట వినకుండా, ఆయన సన్నిధిలో స్తుతించకుండా, ఆయన మనసు నుండి వచ్చిన మాట వినకుండా, తన గాయాలు కట్టుకోకుండా ఏ విశ్వాసి వెళ్ళడు. నిర్లక్ష్యం వహించ మాకు దేవుని మాటల దగ్గర. దేవుడు మాట్లాడుతుంటే, దేవుడు దైవజనుడు మాట్లాడుతుంటే నిర్లక్ష్యం వహించకు. జాగ్రత్తగా రూతు బోయాజు పరలో పడి పరగ ఏరుకున్నట్టు దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యం అనే పరగ ఏరుకోగలిగితేనే వాడు గొప్పడుగా తీర్చిదిద్దబడింది. కాలయాపన చేస్తే నష్టపోయేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఆమె ఏమో పనిలో ఉన్నాడు,
ఒక ఆమె ప్రభు పాదాల దగ్గర ఉంది, ఇంకొకడు ఉన్నాడు ఆ ఇంట్లో, ఎవడో అసలు ఆ ఊళ్ళో అసలేడాడు. రావడానికి ప్రభు ఇంటికి వస్తాడన్న సంగతి తెలుసు. నాగరు ఎలాంటి అంటే ప్రభు రాకమునుపు ఇంట్లో ఉంటాడు, రాగానే ఎస్కేప్ అయిపోతాడు. ఒకడు అంతే. మరి అదేంటో నాకు అర్థం కాదు. కానీ ఒక మాట చెప్పనా, ఈ ఏ లాజర్ అయితే లేడో ఆ లాజర్కి జబ్బు చేసిందనే మాట ఉంది. ఉందా కదా సార్? ఏం చేసింది? అలాగే ఉంటుంది. మరి సొంత తెలుగుతో సామ్రాజ్యాలు కట్టేస్తానంటే ఏం ఉండదు, తడికి కూడా కట్టలేదు. జబ్బు చేసి మంచం ఎక్కాడు. కబురు ఎవరు పెట్టారనుకున్నావు? మిస్టర్ మార్తమ్మ గారు. ఇలాగే వచ్చేది బీపీ షుగర్ల ముందు. ఆయన వచ్చినప్పుడు బిర్యానీ వండలేదా? ఆయన అడిగింది ఇచ్చాను కదా, నేను పాయాసం చేశాను, వేడి నీళ్ళు ఇచ్చాను, సవ నీళ్ళు ఇచ్చాను, కూల్ నీళ్ళు ఇచ్చాను, వేడివేడిగా చికెన్ పెట్టాను, 3 పెట్టాను. ఈ మాత్రం దానికి నా తమ్ముడికి జబ్బు చేసిందని చెప్పగానే రాడేంటి అనే లోపల ఉడికిపోతుంది. చూడండి ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం దగ్గరికి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను, కానీ మరియా ఇంట్లోనే కూర్చొని ఉందంట. నిజానికి ప్రభు రాగానే ముందే లేదు. ఎవరు ఎప్పుడు మాట్లాడడం సార్? అలా బీగిసిపోయారండి మీరు, చెప్పాలా? యేసు ప్రభు రాగానే ముందే లేదు. ఎవరు ఎప్పుడు? మరియనే. ఎప్పుడు వెనకాల ఉండేది ఎవరో? మార్త. కానీ ఈసారి ముందు వచ్చింది ఎవరంట? మార్త. ఈసారి వెనకాల ఉన్నది ఎవరో? అంటే ప్రభు రాగానే ఎదుర్కొంటాకి వెళ్ళింది మార్త, మరియేమో ఇంట్లో ఉంది. అలాగని ఇప్పుడు మరియా ప్రార్థనలో పడిపోయినట్టు మార్త భక్తి పరులు అనుకోమాక. అసలు ఇప్పుడు ఎందుకు వెళ్ళిందో చెప్పనా? షార్ట్ కట్లో చెప్పనా? నేను ఎప్పుడు ఫోన్ చేశాను, నువ్వు ఎప్పుడు వచ్చావని అడుగుతా. అది విన్నారా? నేను ఎప్పుడు కబురు పెట్టాను, నువ్వు ఎప్పుడు వచ్చావు? మా ఊడు చచ్చిపోయాడు, సమాచార బర్యాల కార్యక్రమాలు కూడా అన్నీ అయిపోయి ఇప్పుడు వచ్చావు నువ్వు. ఆయన ఆలస్యం నీ కోపంగా అనిపిస్తుంది కదా. నువ్వు ప్రార్థన చేస్తున్నా సరే జవాబు రావట్లేదు అని కంగారు వస్తుంది కదా. దేవుని మందిరాన్ని వెతుకుతున్నా సరే నా జీవితంలో ఏంటి అని గాబరా పడుతున్నావు కాదు. తప్పు అయింది కాదు, మంది. చెప్పమాట మంది కాదు అను. తప్పు అయింది కాదు, చెప్పనా మాట. తప్పు అయింది కాదు, తప్పు నాదని చెప్పు. ఒప్పుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అడిగినా ఉంటే రాలేదని నీకు కోపం ఉందే. మరి మార్తా, నువ్వు అడగకుండానే 10 ఇంటికి వచ్చాడు. ఎప్పుడైనా లెక్క చేసి ఆయన పాదాల దగ్గర కూర్చున్నావా? నీ తమ్ముడు ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో, నీ బలం ఉండి పనుల్లో నువ్వు ఉన్నప్పుడు పదే నీ ఇంటికి వచ్చేవాడే. వచ్చిన ఏ రోజున లెక్క చేశారు వీళ్ళు? చెప్పండి సార్. నీ క్షేమకాలంలో దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు లెక్క చేయలేదు. నువ్వు ఇరుకులో ఉండి మాట్లాడితే దేవుడు ఎలా జవాబెత్తాడు? నిన్నే పిలాతు అన్నాడు, యేసును ఇంటరాగేషన్ చేస్తుంది. ఇప్పుడే నాకు తెలిసింది ఆయన గలిలీవాడు అంట కదా. గలిలీ అంత నీదే కదా. హేరోదు నువ్వు విచారించి నా దగ్గర పంపమంటే హేరోదుకి లేఖ రాశాడు పిలాతు, ప్రభు నీ అందుకు పంపిస్తున్నాడు, యేసును నీ విచారణ నువ్వు చేపట్టమని. హేరోదు ఏం చేశాడు? ప్రభు వస్తున్నాడు అన్న సంగతి వినగానే బాగా రెడీ అయిపోయి కిరీటం నెత్తి మీద పెట్టుకొని టీవీగా తొడమే చేసుకొని కూర్చొని ప్రశ్నల సెట్ అంతా తయారు చేసి కూర్చున్నాడు. ఆయన రాగానే ఏం అడుగుదామని. కానీ ఆయన ఏమని ఇచ్చాడు జవాబు? మాట్లాడండి. ఏదో కోపం రావచ్చు. నేను గలిలీకి అధికారిని, రోమ అండర్లో పనిచేస్తున్న వాడిని. ఈయన ఒక సామాన్యమైన వ్యక్తి. ఈయన బోధకుడు అయి ఉండొచ్చు, రబ్బీ అయి ఉండొచ్చు. అయినా నేను అడిగిన దానికి జవాబు ఎందుకు ఇవ్వడు? నీ కింద చాలా తప్పు దాచుకొని నోరు పెగలు కట్టుకుని అరిస్తే నా న్యాయం జరగదు సార్. ఏ రోజులు అంటూ ఉంటారు ఇక్కడ. ఏ రోజులు అంటే చాలా మంది ఉంటే ఉండొచ్చు, నేనేం కాదన్నావు. కానీ ఏ రోజులు అంటే ఒక మాట చెప్తున్నాను, ఆయనకి నువ్వు ప్రశ్నలు వేయొచ్చు, కానీ ఆయన ఎంతో జవాబు ఎందుకు రాలేదో చెప్పనా? ఇదే యేసు కంటే ముందు బాప్తిస్మిచ్చు యోహానును దేవుడు తన స్వరముగా, తన కేకగా నీ ఇంటిలోకి పంపినప్పుడు నువ్వేం చేసావు? నీ అధికార మతంతో దైవజనుడు తనను ఏం చేశావు? నరికిచ్చేసావు. దేవుని స్వరాన్ని నీ అధికారంతో నొక్కేసి ఇప్పుడు ఆయన స్వరం నాతో మాట్లాడితే బాగుండు అనుకోవడం నీ వెర్రితనానికి నిదర్శనం. జాగ్రత్త. నువ్వే లెక్క లేకుండా దేవుని వాక్యాన్ని తొక్కుకుండా వెళ్ళిపోయి నీ ఇరుకులో ఉండి నాకు జవాబు ఇవ్వంటే పరలోకం ఏమి చేతగాంది కాదు నీ విషయం. రాదు జవాబు.
ఏ రోజు దేవుని వాక్యం లెక్క చేయలేదు. తమ్ముడు చచ్చిపోయాడు, ఆడు మనుషులు ఎక్కడ అనగానే కబురు పెట్టడానికి నోరు ఎలాగొస్తానే నీకు? నేను బయట గురించి చెప్పట్లా, సంఘానికే చెప్తున్నాను, విశ్వాసంతోనే మాట్లాడుతున్నాను. వాక్యం తెలీదా? ఆరాధన తెలీదా? దైవజనుడు విలువ తెలీదా? నీ రక్షణ విలువ తెలీదా? నీ రక్షకుడు నీ కొరకు ఏం చేశాడో తెలీదా? ఇన్ని తెలిసి నిర్లక్ష్యాన్ని వహించి ఏం చేద్దాం అనుకుంటాం? అంటే ఈరోజు బలం ఉందని, ఈరోజు అనుకూలత ఉందని, ఈరోజు అన్ని జరుగుతున్నాయి అనుకుంటే రేపొద్దున జరగని రోజులు వస్తాయి. ఆ రోజు తూర్పు దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు పరిగెత్తినా సరే యెహోవా వాక్యం కరువయ్యే రోజులు రాబోతున్నాయి. జాగ్రత్త. అందుకే అన్నాడు, ఫిలదెల్ఫియా నువ్వు చిన్నదానివే, కానీ నేను చూస్తుంటే నాకు ఎంత సంతోషం వస్తుందంటే వాక్యాన్ని ఎంత అద్భుతంగా దాచుకున్నావురా నువ్వు. మార్తాను అందుకే గదిచ్చాడు. మాయ్ అవసరమైనది ఒకటే, అది నువ్వు సంపాదించలేదు, అది మీ చెల్లి సంపాదించింది, ఉత్తమమైన దానిని. హల్లెలూయ. ప్రభుతో ఉండడం, ప్రభుతో గడపడం ఎంత భాగ్యం సార్. అది సేవ చేయడం గొప్ప కాదు, ఆయనతో సహవాసం ముఖ్యం. ఆరాధన చేయడం గొప్ప కాదు, ఆయనతో మాట్లాడే అనుభవాలు ఉండాలా. నువ్వు ఆయన కొరకు ఎంత పని చేయడానికైనా కమిట్మెంట్ ఉండొచ్చు, బట్ ఆయనతో నీకు కాన్వర్జేషన్ లేకపోతే శూన్యమే. నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా సరే, మందులు ఎంత మంచి పని చేసిన ఇలాంటి సభలకి పొద్దు నుంచి సాయంత్రం చెమటలు కప్పుకుంటూ ప్రార్థన చేసినా సరే నువ్వు ఆయన ముఖం చూడలేని అనుభవాల్లో ఉంటే నువ్వు అంత వ్యర్థమే. అదే చెప్పాడు మార్తాకి, మార్తా నువ్వు చేసి పెట్టే భోజనాలు నాకు అక్కర్లేదు, జీవాహారమును నువ్వు తినాలి ఫస్ట్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న దాన్ని నువ్వు సంపాదించుకోకుండా ఆయన కొరకు నేను అన్నీ చేసేస్తున్నానంటే ఆయన లేకుండా అన్నీ చేసేసి ఏం చేయగలుగుతావు? అందుకనే ప్రభు రాగానే వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు చాలా విషయాలు చెప్పాడు. అమ్మాయి నమ్మరా, పునరుద్ధానం నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినాను తిరిగి లేపబడతాడు అన్నప్పుడు ఏమనాలి ఆవిడ? సరే ప్రభా అనాలా లేదా? అనలేదు. ఏమందో చూడండి, 11వ అధ్యాయం 28 ఈ మాటలను చెప్పేసి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచింది. దీని అర్థం ఏంటో తెలుసా? ఈయనకి నాకు పడదా, నువ్వే తేల్చుకొని వెళ్ళిపోయి. విన్నారా? ఆయన అన్నాడు పునరుద్ధానం అన్నాడు, జీవం అన్నాడు, బతుకున్నప్పుడు రాలేదు కానీ చచ్చిపోయేకి వచ్చి ఏమన్నాడు? ఇప్పుడు నా ఎందుకు విశ్వాసం ఉంటే చచ్చిపోయినాడు కూడా, అదేదో బతుకున్నప్పుడు వస్తే బాగుంటుంది కదా అని ఈవిడ ఇన్నర్ ఫీలింగ్. దేవుని యొక్క విలువ తెలియని వాడు నోటముడు వచ్చే మాటలు ఇంతే. కానీ ఆయన విలువ తెలిసినవాడు ఎలా ఉంటాడో తెలుసా? చేతిలో నుండి అవకాశం చేజారిపోయినా అది మళ్ళా నాకు ఇచ్చేస్తాడన్న విశ్వాసం ఉండేవాడే ఆయనతో ఉండే సహవాసం కలిగినోడికి. హల్లెలూయా. అందుకని యోబు అన్న మాట, ఈ శరీరము సిగిపోయినను ఈ కన్నులతో నేను ఆయన్ని చూస్తా. ఆ మాట అనాలంటే ఎంత ఖర్చు కావాలి, ఎంత భక్తి కావాలి, ఎంత యథార్థత కావాలి. అంటే మార్త ఎన్నర్ ఫీలింగ్ ఏంటంటే బతుకున్నప్పుడు రాలేదు కానీ చచ్చిపోయి వచ్చి అన్ని లేపేస్తాడు అంటాడు. ఇప్పుడు మార్త నువ్వే తేల్చుకొని వచ్చేసి మార్త గుణం ఏంటిదో చూడండి ఒకసారి. 32 అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. మార్తాకి మరియకున్న ఒక విధానం ఏంటంటే, భక్తిపరుడికి భక్తిహీనుడికి తేడాలు ఇక్కడే తెలుస్తాయి. ప్రార్థనాపరుడికి ప్రార్థన లేనోడికి, పరిశుద్ధుడికి పరిశుద్ధత లేనోడికి, విధేయుడికి అవిధేయుడికి ఉండే తేడాలు అక్కడే తెలుస్తాయి. భక్తిలో మార్పు ఎలా ఈజీగా దొరికేస్తారు విశ్వాసం. మార్త ప్రభు రాగానే పరిగెత్తుకుని వెళ్ళిందే, కానీ మరియా ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన చూడగానే ఎక్కడ పడిపోయిందంట? మరియకున్న గుణం ఏంటో తెలుసా? బాధ ఉన్నా ఆయన పాదాలే, బాధ లేకపోయినా ఆయన పాదాలు. చలనం ఉండదు అందులో, కదిలిపోయే భక్తి ఉండదు. అంటే ఉన్న రోజో భక్తి, లేని రోజో భక్తి చేయదు. ఇంట్లో జీవం ఉన్న అదే భక్తి చేస్తుంది, ఇంట్లో మరణం ఉన్నా సరే అదే భక్తి చేసింది. ఆయన పాదాలను ఎప్పుడు వదులుకోవడం ఆమెకు అసలు ఇష్టం ఉండదు. కొంతమంది చూడు, మరి అదేంటో నాకు అర్థం కాదు.
అయ్యా నా తోటలో అందరూ ఇల్లు కట్టుకున్నారు, నా తోటకోట నాకేం లేదయ్యా, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు కృపకుంటే ఒక ఇల్లు కట్టుకోండి అని అడుగుతారు. వీళ్ళు ముహూర్తాలేమో ఆడుతూ పెట్టేస్తారు. అడిగింది ఎవరిని? నా తెలియక అడుగుతాను, నీ ఇల్లు కట్టుకోవడానికి పునాది వేయడానికి ఇవన్నీ ఎంత ఏడ్చాడు సేవకుడు. నీ ఇల్లు కట్టుకునేటప్పుడు సేవకుడికి చిన్న అవకాశం ఇవ్వకుండా అసలు ఏ ప్రార్థన చేయకుండా ఆడికి పిల్లకోడికి పిలుస్తున్నామంటే అసలు అయ్యా దీని తోటలు అందరికి పెళ్ళి అయిపోయింది అయ్యా, ఆడపిల్లల ఇంట్లో ఉండి బాగాలేదయ్యా ప్రార్థన చేయండి అయ్యా కొంచెం. ఎంత ధ్యానంగా దుఃఖంతో పేగులన్నీ మిలేసుకొని అడుగుతారు. ఈయనేమో కూతురు కాకపోయినా సొంత కూతురు ఏడుతా, అయ్యా నా విశ్వాస అయ్యా, బిడ్డ ఏడుతుందయ్యా, బిడ్డకి మంచి జీవితం అయ్యా, ఏదో ఒక విధంగా మంచి సంబంధం తెచ్చిపెట్టి ప్రార్థన చేస్తే వీళ్ళు ఏమంటారు తెలుసా? భోజనం టైం అయిపోతుంది అయ్యా, వాక్యం ఆపేతారు అన్నట్టు చూస్తారు. లేనప్పుడేమో ఒక ఏడుపు, ఉన్నప్పుడేమో ఒక ఏడుపు. మీరు అంత గొప్పోళ్ళు, మిమ్మల్ని ఏగలేక మీతో పడలేక సావాలి విశ్వాస సేవకుడు. హలో మార్తాలు, వందనాలు మీకు. మరి ఎంత ఉత్తమం ఏంటో తెలుసా? ఆయన పాదాల మీద పడిపోయి బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? 33 వచనం ఉంటుంది, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచారని అడిగాడంట. స్తోత్రం కలుగును గాక. మార్త ఎంత డిబేట్ జరిగిందే, ఒక్కసారి కూడా ఏమనలేదు ఆయన. మరియ కళ్ళ ఉంటా నీళ్ళు అలా పట్టు రాల్చిందో లేదో, ఆయన కూడా కన్నీరు పెట్టుకుంటే ఇలాగ అన్నాడు, ఎక్కడున్నాడు రా తమ్ముడు, పద, నీ ఏడుపును నేను దుఃఖాన్ని అంతా మార్చేస్తాను, నీ తమ్ముడిని సజీవుడిగా నేను బ్రతికి నీకు ఇస్తాను రా. నీతిమంతుల కళ్ళలో కన్నీళ్ళు తప్పక నేను కదిలిస్తాను. తెలుసా, కన్నీళ్ళు దేవుని సన్నిధిలో విత్తనాలు. ప్రార్థన పరుల కళ్ళలో పడి రాలే కన్నీళ్ళు అవి నీటి బొట్లు కాదు, అవి విత్తనాలు. నేను ఇంకోలాగా చెప్తున్నా, అవి ముత్యాలు కూడా. ఎందుకో తెలుసా? అవి మన చెంపలమ్మట కారిపోతాయి అనుకుంటాం, కానీ ఆ చెంపలమ్మట కారిపోయి ఒలిగిపోయి నీటి బొట్లని ముత్యాలుగా కవిలిలో దాచుకొని అంత ప్రేమమయుడు మన ప్రభు. హల్లెలూయా. ఎవడ ఏం దాచుకుంటాడు? నీ దేవుడు ఏం దాచుతాడంటే నీ చెంపలమ్మట కారిపోయి కన్నీళ్ళు దాచుకుంటాడు. ఎలా అంటే ఈ ముత్యాలు. ఎందుకు దాస్తున్నావయ్యా అంటే, రేపు వీడు పంట నేను పండించాలా, వీడు విత్తనాలుగా నా మందిరంలో వదిలేసి వెళ్ళాడు, వీటికి నేను వృద్ధిని కలుగు చేస్తాను నేను ఒకరోజు, కాలము సంపూర్ణమైనప్పుడు. మళ్ళీ దైవజనుడితో దేవుడు అన్నాడు, పోయి దీపం మారిపోతుంది, ఇల్లు సక్క పెట్టుకోమని చెప్పరా అన్నాడు. ఆ మాట చెప్పి దైవజనుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు, రాజకోట దాటుతున్నాడు. ఈ మాట చెప్పగానే ఇసుకే గోడ తట్టు తిరిగి ఎక్కెక్కేడుస్తే ఇలాగ అన్నాడు, ఏం చేశానయ్యా, ఎక్కడ తప్పు చేస్తే నన్ను క్షమించవచ్చుగా. అంటే దేవుని స్వరానికి వాళ్ళు ఎలా సరౌండ్ అయిపోయారు చూడు. అంతే, ఇలా ఏడ్చేయడం లేదో, వచ్చిన సేవకుడు అన్నాడు, వెనక్కి వెళ్ళిపో, వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పురా అన్నాడు. ఎందుకు అంటే, అతడు కన్నీళ్ళు విడిచుట నేను చూశాను అన్నాడు. వింటున్నావా? తన పిల్లలు కళ్ళ ఉంటా నీళ్లు తెచ్చుకుంటే ఆయన ఉండలేడు. తన వెతికేవారు తన పాదాల మీద ఆధారపడి ఇక ఒరిగిపోయి తమ బలాలను వదిలేసి దేవుని బలాలను పూర్తిగా నమ్ముకొని తమ శక్తిని అంతా వదిలిపెట్టేసి దేవుని శక్తి మీద పడిపోయే పిల్లలంటే ఆయనకు అపారమైన ప్రేమ. అందుకు దేనినైనా ఎదిరించగలుగుతాడు, అందుకు దేనిలో నుండి సమస్తాన్ని సృజించగలుగుతాడు. హల్లెలూయా. గుర్తుపెట్టు, మార్త నిర్లక్ష్యం వహించింది. ఏదేను తోటలోనికి వచ్చాడు, ఆదాము లేడు, ఉన్నాడా? లేడు. ఆయన బేతనీకి వచ్చాడు, మార్త ఉందా? లేదు. ఎవరున్నారు? మరియయే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దానిని సంపాదించుకుంది. స్తోత్రం కలుగునుగాక. ఇకపోతే చివరిగా 3వ విషయం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం దగ్గరికి రండి త్వరగా. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయింది. ఇప్పుడు ఎన్నో వ్యక్తి లేడు? మాట్లాడాలి. చేతులు పైకైతే ఇంకోసారి చెప్పలు కొడతారా? ఎంతో ఆ కుటుంబం ఉన్నట్టున్నారు. సరే వినండి. ఏదైనా తోటలో ఆదామన్నాడా? చెప్పండి సార్. లేడు. మళ్ళా రెండోది ఎవరు లేరు?
మార్తా లేదు. మూడోది ఎవరు లేరని ఇప్పుడు మనం చదువుతున్నాం, తోమా లేడు. ఎప్పుడు యేసు వచ్చినప్పుడు తోమా లేడు అని బైబిల్ చెప్తుంది. ఇంతకీ తోమా ఏ రోజు లేడు అంటే యేసు ప్రభు వారు ఏ రోజు వచ్చాడో ఆ రోజు తోమా లేడని మనకు అర్థమవుతుంది. ఇంతకీ ప్రభు వచ్చింది ఏ రోజు? 20వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. ఆదివారం. చెప్పండి ఏ రోజు? చెప్పండి. యేసు ప్రభు వచ్చింది ఏ రోజు? 19వ వచనం కూడా చదివేయండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచెను. ఇంతకీ ప్రభు వచ్చింది ఏ రోజు? ఆదివారం. తోమా మానేసింది ఏ రోజు? ఆదివారం. ప్రభు పునరుత్థానుడై ఆదివారం తిరిగి లేపబడితే ఆదిమ సంఘముగా, లేకపోతే యేసు ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూద చనిపోయాడు. 11 మంది ఆరాధన ప్రారంభించారు. ప్రారంభిస్తే ఆ రోజు ఆదివారం. అంటే తొలి ఆరాధన ప్రారంభించబడిన రోజు ఎప్పుడు? ఆదివారం. చెప్పండి ఆ మాట. తొలి ఆరాధన క్రమం ప్రారంభించింది సోమవారం నుండి శనివారం దాకా కాదు. ఏ రోజు ప్రారంభించారు? అది ఆదివారం. ఆదివారం నిజ విశ్వాసకి పండుగ లాంటిది. ఆదివారం వచ్చేసరికి చాలా మంది సంతోషిస్తారు. కొంతమంది వీకెండ్ అంటే సంకలు గుద్దుకుంటారు, వాళ్ళు వేరు. ఉద్యోగస్తులకి శనివారం ఆదివారాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు, వాళ్ళు ఎగ్గొడతాకి. కానీ విశ్వాసి ఆదివారం వచ్చేసరికి శనివారం రాత్రి నుండి సిద్ధపాటు కలిగి ఉన్నవాడు నిజమైన విశ్వాసం అవుతాడు. ఎందుకో తెలుసా? ఆదివారం ఉదయమే లేచి చక్కగా తలంటు స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని నీ ఇంటి నుండి దేవుని ఇంటికి బయలుదేరి వస్తున్నావు అంటే లోకానికి నువ్వు చెప్పే సంకేతం ఏంటో తెలుసా? నేను సజీవుడను, సజీవుడై ఉన్న దేవుని వద్దకు నేను వెళ్ళి ఆరాధన చేస్తున్నానని చెప్పి రోజు. హల్లెలూయా. అది దేవునిని మహిమపరిచే రోజు. ఆ రోజే మానేసి డుమ్మా కొడితే ఎట్లా? ఆరాధన పోగొట్టేసుకున్నాడు తోమా. బైబిల్ అదే చెప్తుంది. యేసు వచ్చింది ఆదివారమే. మనం చదివాం 19వ వచనంలో. ఆదివారం సాయంకాలం ఆరాధన ప్రారంభించగా యేసు వచ్చి వారి మధ్య నిలిచాను. కానీ ఆరాధన లేనిది ఎవరు? తోమా. ఆదివారం పోగొట్టుకున్నావా? ఆదివారం దేవుడి సన్నిధి నుండి వెళ్ళిపోతున్నావా? ఒక మాట చెప్పనా? ఇదే ఊళ్ళో ఉన్న నీ ఇంటికి దగ్గరలో ఉన్న మందిరానికి నువ్వు రాలేకపోతే నిత్యత్వం చాలా దూరం ఉంది. అక్కడికి ఎలా వెళ్ళగలుగుతావు? ఎక్కడికి రానోడు ఇక్కడున్న దేవుని గడప తొక్కలేనోడు నిత్యత్వంలో ఉన్న పరలోకపు గడప తొక్కగలుగుతావా? ఎన్ని అడుగుతున్నాను. ఇక్కడికి రాలేనుడు అక్కడికి ఎప్పటికీ వెళ్ళలేడు. అది ముమ్మాటికి సత్యమే. ఆదివారం దేవుని సన్నిధిలో పోగొట్టుకోండి ఎట్టా సార్? నేను ఆటగాడిని, కానీ జట్లో నేను ఉండనంటే ఆడేం ఆటగాడు అవుతాడు? నేను సైనికుడిని, యుద్ధానికి వెళ్తాను, సైన్యంతో నేను ఉండనంటే పోయేది నువ్వే. సైనికుడు సైన్యంతో కలిసి జయిస్తే యుద్ధం చేస్తే శత్రు బలం తక్కువయ్యి నీ బలం ఎక్కువ అవుతుంది. అంతేగాని ఎవరితో నువ్వు సఖ్యం అవ్వకుండా నీకు నువ్వుగా యుద్ధానికి వెళ్ళి శత్రువుని చంపేస్తానంటే శత్రు బలం ఎక్కువైపోతుంది, నీ బలం తక్కువైపో. సైన్యములో లేని సైనికుడు ఎంతో, జట్టులో లేని ఆటగాడు ఎంతో, సంఘానికి సహవాసానికి దూరమైన విశ్వాసం కూడా అంతే. వాళ్ళకి వీళ్ళకి అపజయాలే ఉంటాయి కానీ విజయాలు ఎప్పటికీ ఉండవు. మండే పొయ్యిలో నుండి ఎండు పూలను తీసినా సరే, మండే గుణం ఉన్నా సరే అది ఏమైపోద్ది? ఆరిపోద్ది. మండలేని గుణం ఉన్న పచ్చి పూలను మండే పొయ్యిలో పెట్టి మనకి అదేమవుతుంది? కొద్ది నిమిషాలకి మండుతుంది. నువ్వు కూడా అంతే. ఒకవేళ ఆరిపోయిన జీవితంలో ఉండి దేవుని మందిరానికి వస్తే వెలిగించబడతావు. వెలిగించబడే దేవుని మందిరంలో ఉండి ఒకవేళ బయటకు వచ్చి లోకంలో కలిసావనుకో, ఎంత మండే లక్షణాలు ఉన్న, అభిషేకం ఉన్న, పిలుపున నువ్వు సప్పున ఆరిపోయినోడు. సహవాసం వెరీ ఇంపార్టెంట్, చాలా అవసరం విశ్వాసకి. ఆదివారం పోగొట్టుకున్నావా? దైవజనుడికి చేతులు జోడించి మరలా చెప్తున్నాను మీకు, ఆదివారం పోగొట్టుకున్నవాడు దేవుని ఇంటికి ఎప్పటికీ వెళ్ళలేడు. జాగ్రత్త. ఆదివారం ఊరికి ఏదో కాలయాపన చేయడానికి పెట్టబడింది కాదు. అసలు ఆదివారం ఆరాధనలో ఉండే 3 ఆశీర్వాదాలు అక్కడే రాశారు. అక్కడే 2వ వచనం చూడండి ఒకసారి, 20వ వచనం, అది 19వ వచనం. మీకు సమాధానం కలుగును కాకన్నాడంట. ఆయన రాగానే, ఆరాధనకు రాగానే ఏమన్నాడు ఆయన?
మీకు సమాధానం. యోబు గ్రంథంలో అంటాడు, మీకు ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానమును అలాగుననే మేలు కలుగుతుంది అన్నాడు. అంటే సమాధానము అనేది ఆశీర్వాదము. ఈ సమాధాన సంబంధమైన ఆశీర్వాదం ఆరాధనలో జరుగుతుంది, ఆదివారమే దొరుకుతుంది, మరి ఇంకెక్కడ దొరుకుతుంది. రెండవది 20వ వచనం అంటాడు, అలాగున చెప్పి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి ఏం చేశారంట, వాళ్ళు సంతోషించారు. మొదట దేవుని సన్నిధిలో ఆదివారం ఉండేది ఏంటిది? సమాధానం. రెండోది ఏముందంట? సంతోషం ఉంది. విశ్వాసిగా ఆయన గాయాలను చూడగానే దుఃఖం రాదు, సంతోషం రావాలా. దుఃఖం వస్తుందంటే వాడు శరీరానుసారమైన వాడు, ఆనందం కలుగుతుంది అంటే వాడికి ఆత్మానుసారమైన పద్ధతిలో ఉన్నవాడు. ఎందుకో శిష్యులైన శరీరంలో ఉన్న గాయాలు చూడగానే వాడికి దుఃఖానికి బదులు ఆనందం ఎందుకు వేసిందంటే ఆయన పొందిన దెబ్బల్లో దాగి ఉన్న స్వస్థతను చూసి మురిసిపోయారు. హల్లెలూయా. అందుకనే ప్రవచనార్థంగా చాలా వేల సంవత్సరాల క్రితం దావీదు అన్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి అన్నాడు. ఆయన కుడి చేతిలో గాయాలు ఉన్నాయి కదా అంటారు చాలా మంది. కాదు, దావీదు ఏమన్నాడు తెలుసా? ఆయన కుడి చేతిలో ఉన్నది గాయం కాదు, నిత్య సుఖం అన్నాడు. అవి పోగొట్టుకుంటున్నాడు మానవుడు దేవుని ఎదుగు రాకుండా. మూడో ఆశీర్వాదం ఏంటి అనుకున్నావు? ఆత్మ నింపుదల. వారి మీద ఓదగా వారు ఏం పొందారంట? పరిశుద్ధ. ఇవన్నీ పోగొట్టుకున్నాడు ఎవరు? తోమ. ఆదివారం దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నవాడు ఆదివారం ఆరాధనలో దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టేసుకుంటాడు. అందుకనే ఎప్పుడో కోరహు కుమారులు ఎలాగన్నారు, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఎంతంట? ఒక్క దినము ఎన్ని 1000 దినాల కంటే. సంవత్సరానికి 365 రోజులు, 1000 దినాల కంటే శ్రేష్టం అన్నారంటే ఆయన సన్నిధిలో ఒక్క రోజు 3 సంవత్సరాల సంబంధమైన ఆశీర్వాదం కంటే గొప్పదన్నారు. అంటే 3 సంవత్సరాలు లోకంలో పడి ఎంత సంపాదిస్తావో అది ఒక్క రోజు దేవుని మందిరానికి వచ్చి సంపాదించవచ్చంట. అది పోగొట్టుకున్నారు మనం. అలా అది తెలుసుకున్నారు. నువ్వెప్పుడు తెలుసుకుంటావు నాకు అర్థం కావట్లేదు. తోమ ఆదివారం మందిరాన్ని మానేశాడు. ఇదంతా శిష్యులు వచ్చి అన్నారు, ఆరాధన అయిపోయింది, ఆమె అన్నారు, ఈ 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇంటికి. వచ్చేస్తున్న మధ్యలో తోమ తగిలాడు. వీళ్ళందరూ అన్నారు, అరే తోమ ఎక్కడికి వెళ్ళేవరా? ప్రభు వచ్చాడు, ఆయనను తన గాయాలను చూపించాడు. అవన్నీ చూడగానే మాకెంతో కడుపు నిండిపోయిన సంతోషం రా. ఎందుకురా అని అడుగుతుంటే తోమ వీళ్ళందరూ అన్నారు, ఎందుకంటే వింటరా, ఆయన సిలువ వేయబడి సజీవుడిగా మన కొరకు తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానానికి ముంగుర్తు. ఆ గాయాలు మనకి చిరునామాలు. ఆయన సజీవుడు అని చెప్పడానికి ఆయన గాయాలు ఆధారాలు రా అని చెప్పి వీళ్ళు అన్నారు. చిరునామాలా లేకపోతే ఆధారాలు? నేనైతే అలాగన్నాం. నేనే కనుక మీతో పాటు ఆరాధనలో ఉంటే చూసి సంతోషం కాదు, ముందు ఏలెట్టేవాడినా. ఒక మాట చెప్పనా, క్రమంగా మందిరానికి వచ్చే విశ్వాసి కన్నా క్రమం తప్పి మందిరానికి వచ్చే విశ్వాసి వల్ల సంఘానికి చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అంత ఇంత కాదు, 10 మంది సంతోషపడుతున్నారు కానీ ఇది ఒకడేం చేస్తున్నాడు? తోమ ఏమంటున్నాడు? గాయాల్లో వీళ్ళకి రాని డౌట్ ఎవరికి వచ్చింది అంటే సహవాసంలో లేనుడికి అనేకమైన డౌట్లు వస్తాయి. ఒకడు అంతే, ఏం చేస్తాం? ఏమోనండి మా పాస్టర్ గారు బాగా డబ్బా కౌరులు చెప్పేవాడు అప్పట్లో. ఇప్పుడేం మా పాస్టర్ గారు నాకు నచ్చట్లేదు అంటాడు. మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నా నా బుర్రకెక్కట్లేదు సార్. అయితే నువ్వు లోతుగడివే. ఎందుకనుకున్నావు? అబ్రహాము ఇల్లు నచ్చలేదని వెళ్ళిపోయాడు. ఎవరో? లోతు. అబ్రహాం నాకు అక్కర్లేదు, అబ్రహాం బలిపీఠాలు కడితే ప్రార్థన పరుడు అయితే వాగ్దానం అయితే నాకు నచ్చట్లేదు వెళ్ళిపోతున్నాడు అని వెళ్ళిపోయాడు. నచ్చకపోతే లాస్ ఏంటి? నీకు నచ్చలేదేమో కానీ అబ్రహాం ఇంట్లో పుట్టి పెరిగి అలవర్చబడిన 318 మందికి అబ్రహాం ఇల్లు నచ్చింది. వాళ్ళకి నచ్చిన ఇల్లు నీకు ఎందుకు నచ్చట్లేదంటే అబ్రహాంలో తప్పు లేదు. ఎవరిలో ఉంది? ఇప్పుడు నీలోనే ఉంది. జాగ్రత్త. నువ్వు వెళ్ళే సంఘం కానీ నువ్వు వెళ్ళే సేవకుడు నీకు నచ్చట్లేదంటే దాని అర్థమేంటో తెలుసా? సేవకుడు తప్పు కదా, నీ తప్పు. నీ సంఘంలో ఉన్న 40 మందికి నచ్చుతున్నావు, నీకెందుకు నచ్చట్లా? వారందరికీ దేవుని వాక్యం పరగ దొరికినంత సంతోషం ఏరుకుంటుంటే నీకెందుకు? నువ్వు ఎందుకు దాన్ని సంపాదించుకోలేకపోతున్నావు? అది ఎలాగ నువ్వు జారవిడుచుకున్నావు అని అందరికీ నచ్చింది కానీ నీకు నచ్చట్లేదంటే లోపం ఎవరిలో ఉన్నట్టు? అంటే వీళ్ళకి సంతోషం పుట్టి నీకు గాయాల్లో వేలు పెట్టాలని అనిపించిందంటే నువ్వు విశ్వాస అవిశ్వాస?
సేవకుడు చెప్పిన దానితో అక్కడ ఉన్న 50 మంది ఎక్కిపెడతాడు, ఒకటి చెయ్యి ఎత్తుతాడు నాకు అభ్యంతరం ఉందని. జాగ్రత్త. ఆత్మ నియమానుసారానికి అందరూ చేతులు వేసి ఓటేసినప్పుడు శరీరం పైకెత్తి చెయ్యి ఎత్తితే దేవుడు దాన్ని పట్టుకున్నాడు అనుకో, తోలు తీసేస్తాడు. దేవుని చేతిలో పడుట భయంకరమని ఏప్రిల్కి రాసే పత్రికలో రాయబడి ఉంది. జాగ్రత్త. ఏమైంది? ఈ గాయాలను వేలు పెడతానంటే శిష్యులందరూ అడుగున్నారు, ఏమైంది వీడికి ఇలా మాట్లాడుతున్నాడు అని వెళ్ళిపోయారు. ఇప్పుడు 26వ వచనం దగ్గరికి రండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేను అని ఉంది. 8 దినములు అంటే మాట్లాడాలి. 8 దినములు అంటే మళ్ళీ ఏమొచ్చినట్టు? మళ్ళీ ఆదివారం ఏమొచ్చినట్టు. అంటే పోయిన ఆదివారం ప్రభు వచ్చాడు, తోమ రాలేదు. ఈ ఆదివారం ఎవరు వచ్చారన్నది బైబిల్లో? తోమ వచ్చాడంట. ఇప్పుడు నేను మాట్లాడగనా? పోయిన ఆదివారం ఎగ్గొట్టుండి ఈ ఆదివారం ఎందుకు వచ్చాడు? పోయిన ఆదివారం ఏ ఆదివారం అది? పునరుద్ధానపు ఆదివారం. మళ్ళీ అంతకుముందు ఆదివారం ఒకటి ఉంటుంది. ఏ ఆదివారం అది మీకు తెలీదా? మట్లాదివారం. అవునా కదా సార్? మట్లాదివారం తర్వాత ఆదివారం ఏంటిది? పునరుద్ధానపు ఆదివారం. అంటే మట్లాదివారం రోజున మట్లించుకొని వచ్చాడు, కానీ పునరుద్ధాన ఆరాధనకు మాత్రం ఎగ్గొట్టాడు. ఒకడు అంతే పండక్కే వస్తాడు. సెలబ్రేషన్ జరుగుతున్నాయంటే వచ్చి కూర్చున్నాడు దేవుని మందిరాలు. ఇలాంటి విశ్వాసుల వల్ల దేవునికి చాలా దుఃఖం. ఏమైందో చెప్పనా? తోమ వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ప్రభు రావాలా లేదా? వచ్చాడా? చూడండి, అదే మాట. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చాను. చప్పడు కొట్టు గట్టిగా ప్రభుని స్తుతించు. ఎందుకు కొట్టమని చెప్పనా? పోయిన ఆదివారం ప్రభు వచ్చాడు, తోమ రాలేదు. ఈ ఆదివారం తోమ వచ్చాడు, ప్రభు కూడా వచ్చాడు. ఈయన ఎందుకు పదే ఇంత లోతుగా చెప్పాల్సిన అవసరం వస్తుందో చెప్పనా? నువ్వు నేను ఆదివారం మానేస్తున్నామేమో, కానీ ప్రతి ఆదివారం తప్పకుండా తన సంఘంలో ఉన్న పిల్లలను కలుసుకోవడానికి ప్రభు తప్పకుండా వస్తున్నాడు. ప్రతి ఆదివారం వస్తున్నాడు మందిలో. నువ్వు వచ్చినా రాకపోయినా ప్రభు వస్తానే ఉన్నాడు. నేనే చెబుతాను, దానికి ఆధారం ఉంది బైబిల్లో. తోమ రాని రోజు వచ్చాడు, తోమ వచ్చిన రోజు వచ్చాడు. నువ్వు మానేస్తున్నావేమో కానీ రా మానట్లా. ఎందుకయ్యా? నా పిల్లలు కన్నీళ్లు తొడవడానికి నేనే వెళ్ళాలి, వారి గాయాలు కట్టడానికి నేను వెళ్ళాలి. నన్ను వెతికి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వారికి కనబడాలిగా. నా పిల్లలను నేను కలుసుకోవడం నాకెంతో సంతోషం. వెతుకు వారికి ఆయన తప్పక దొరికేవాడు. వచ్చి పోయిన ఆదివారం సమాధానం కలుగునుగా కన్నట్టు ఈ ఆదివారం కూడా అదే చెప్పాడు. ఈసారి గాయాలను ఎవరు చూపించాడో తెలుసా? తోమకే. ఎవరు చెప్పారు ఈ మాటలో? చేతుల్లో గాయాల్లో వేలు పెడతానని మాట పేతురు చెప్పాడు ప్రభుకి. చెప్పాడు. వంటకి 8 దినములైన తర్వాత అనే క్రమమే ఉంది, కానీ మధ్యలో ప్రభు ఇంకెక్కడ రాలేదు. 8 దినములైన తర్వాత తోమ రాగానే గాయాలని చూపించాడంటే అర్థం ఏంటో చెప్పనా? ఆదివారం నువ్వు మానేసి నీ నోటమ్మటి ఏ మాటలు వస్తున్నాయో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో అంతా ఆయనకి చూస్తూ ఉన్నాడు. ఆయన అంతా వింటున్నాడు. ఆయన నువ్వు శిష్యులతో అనవచ్చు, నువ్వు విశ్వాసులతో అనవచ్చు, ఎవడో అన్యుడితో అనవచ్చు, కానీ అవన్నీ ఎవరో వినట్లేదని అన్నవేమో, కానీ ప్రభు విన్నాడు. తోమ దగ్గరకు వచ్చి అన్నాడు, తోమా గాయాలు వేలు పెడతానన్నావు కదా, ఇవిగా గాయాలను చూపించగానే కుప్పకూలిపోయాడు. అక్కడ ఆయన అంతరంగం కనబడేసరికి అక్కడే పడిపోయాడు. పడిపోయి ఇలాగ అన్నాడు, అయ్యో నా దేవా, నా ప్రభు అని అరుతుండే దేవుడు అన్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని చెప్పిన తర్వాత చూచి నమ్మడం కాదు తోమా, చూడక నమ్మువాడు దాన్ని. ఈ మాట నా ప్రసంగానికి చివరి 5 నిమిషాలు చెప్తాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఇప్పుడు అడిగి క్వశ్చన్ తెలుసు, నిజంగా తోమ గాయాలు వేలు పెట్టేవాడేనా? అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నవాడేనా? తోమ ఎలాంటి వాడు అనుకున్నావు? ఇందాక మార్త కౌరు పెట్టింది అన్నామే. ఆ మార్త కౌరు పెడితే ప్రభు అన్నాడు, మన యోదయకి వెళ్ళాలి త్వరగా అంటే శిష్యులందరూ వచ్చి అన్నారు 11వ అధ్యాయంలో, ప్రభు వద్దు, రాళ్ళు పెట్టి నిన్ను కొట్టి చంపేదాం అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. శిష్యులందరూ అదే మాట. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి రండి. వీళ్ళందరూ వెళ్ళొద్దు వెళ్ళొద్దు వద్దు వద్దు అంటుంటే ఎవరో ఒక ఆయన వెళదామని మాట్లాడాడు. 16వ వచనం చూడండి. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదామని తన తోటి శిష్యులను చెప్పారు. స్తోత్రం చెప్పండి.
తోమ ఎలాంటి గొప్ప విశ్వాసం అనుకున్నావు? అందరూ వద్దంటుంటే తోమ ఏమంటాడు తెలుసా? ఆయనతో పాటు మనం చనిపోవడానికి పడాలి. ఇది ఎలాగుందో తెలుసా? బ్రతుకుంట క్రీస్తే, చావు అయితే నాకు. ఒకప్పుడు ప్రభుతో ఉన్న తోమ ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు, తీగగా ఉన్నప్పుడు ఇతని యొక్క వైఖరి ఎలాగుండేదో తెలుసా? అందరూ బలహీనంగా ఉండేవాళ్ళు, కానీ 12 మందిలో ఒకే ఒక్కడు బలవంతుడిగా మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు ఏది చెబితే దానికి చేయడానికి ఉండేవాడు. ఒక మాటలో చెప్పాలంటే మరణానికి ఎదురు వెళ్ళి తెగించే గొప్ప విశ్వాసి తోమ. కానీ ఒక్క ఆదివారం పోగొట్టుకున్నాడో లేదో, ఆయన గాయాల్లో ఏం పెడతానన్నాడు? చనిపోతాను అని స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆయన చనిపోయి తిరిగి లేపబడి వస్తే ఆయన గాయాల్లో వేలు పెడతానని స్థితికి వచ్చాడు. ఇంకో పర్యాయం అన్నాడు, సమయం అయిపోయింది, మీ హృదయాన్ని కలవరపడినమ్మకండి, నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను, ఒట్టికెళ్ళట్లేదు, నేను మీకు అక్కడ ఇల్లు సిద్ధం చేస్తాను, స్థలాలు, నేను మరలా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను, మీరు నాతోనూ నేను మీతో యుగయుగాలు ఉందామంటుంటే, ఇదేంటి వరడు వదిలేయమన్నాడు, పడవలు వదిలేయమన్నాడు, ఇప్పుడే మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడంట అని అందరు బెక్కమోకలు వేసుకొని చూస్తుంటే 14వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనంలో తోమ ఏమన్నాడు ఒకసారి అడగండి. అందుకు తోమ, ప్రభువా నువ్వెక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగుంటుందని అడిగి మరీ తెలుసుకున్నాడంట. తోమ ఎలాంటి వాడు అనుకున్నావు? ఒకప్పుడు దేవునితో ఉన్నప్పుడు అందరూ నోళ్ళు మూసుకొని ఉన్న వేళ దేవుని దగ్గరకు వచ్చి దేవుని మార్గాన్ని అడిగి మరీ తెలుసుకునేంత విశ్వాసి. తెలియని మర్మాలను కూడా అడిగి తెలుసుకునేవాడు. దేవుని మార్గాలను అడిగి మరీ తెలుసుకునేటువంటి గుణశీలత. అందుకనే తోమ ఎంత గొప్పడని చెప్తున్నాను తెలుసా? ఇలా తోమ అడుగుతుండే ఆయన అన్న మాట, నేనే మార్గము, నేనే సత్యము. ఈ మాట తోమ అడగకపోతే వచ్చేదంటారా? ఇలాంటి మర్మాలన్నీ అడిగి మరి తెచ్చినాడు ఎవరో? కానీ ఇలాంటి గొప్ప విశ్వాసి ఆరాధన క్రమానికి పోగొట్టుకొని ఆదివారం దేవునికి దూరం అయిపోతే అతని నోరు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆయన గాయాన్ని నేను మరలా రేపాలి, ఆయన శ్రమను నేను మరలా చూడాలి, అప్పుడు కానీ నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేను అన్నాడు. అందుకే చెప్తున్నాను, నువ్వు అనుకోవచ్చు ఒక్క ఆదివారమే కదన్నా నేను మానేసింది, ఒక్క ఉపవాసకుడికే కదా నేను మానేసింది, ఒక సహవాసకుడికే కదా నేను మానేసింది. నువ్వు అనుకుంటావు ఆ ఒక్కరోజే అంటావే, ఆ ఒక్కరోజు చాలు. ఎప్పుడు ఎవరైనా మిరింగుదమని నోరు తీర్చుకుని ఎదురు చూస్తున్నాడు అంటే ఎవడు? సింహము గర్జించు సింహంలాగా ఎదురు చూస్తున్నాడు. తైలము ఎంత పరిమళించేదైనా అందులో చచ్చినాక ఒక్కడ పడిందంటే తైలం అంతా ఏమైపోద్ది? తులసిని పిండి ఎంతే ఉంచవచ్చు, కానీ మొత్తం అంతా ఏం చేద్దాది? నువ్వు అనుకోవచ్చు ఏ ఆదివారం అయితే తేలిగ్గా తీసుకున్నావో ఆదివారాన్ని బట్టి దేవుడు తన సన్నిధి నుండి నువ్వు వెళ్ళిపోతే ఆ అపవాది నేను దొంగిలించవచ్చు. ఆ ఒక్క రోజును బట్టి దేవుని ఎడల నువ్వు దోసుకు నిలబడచ్చు. ఆదాము కూడా అంతే, పెద్దగా పాపమే చేయాలి, చిన్న పండు తిన్నాడు అంతే. అంతేనా? శాశ్వతంగా దేవుని నుండి ఏమైపోయాడు? ఇవన్నీ వింటున్నప్పుడు నీకు నాకు భయం వేయాలా? ఒక్క రోజే ఎంత దూరం అయినా ఎడబాటు వచ్చేస్తే మరి మనం దేవునికి ఎన్నిసార్లు దూరం అయిపోతున్నాం? ప్రార్థన ఉందా? బైబిల్ చదువుతున్నావా? చర్చిలో పాటలు మోగిన, వాక్యం మోగిన, ఇంట్లోనే ఉంటున్నాం తప్ప దేవుని ఇంటికి రాలేకపోతున్నాం పట్టుమని. ఏం వెళతాం సార్ దేవుని రాజ్యానికి? ఎట్లా ఉంటే ఎట్లా దేవుని రాజ్యానికి వెళ్ళేది చెప్పండి? ఎలాగెళ్తావు దేవుని రాజ్యానికి? ఎలా చేరదాం అనిపిస్తుంది నీకు? సీమైనర్ పట్టుకుని ఒకసారి మనం ఇంకా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆశించిన పరిశుద్ధతను మనం అడగట్ల దేవుని దగ్గర. కేవలం పిల్లలకి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అప్పులు ఎప్పుడు తీరుతాయి, బతుకు ఎప్పుడు మారింది, రావడానికి వస్తున్నాం దేవుని ఇంటికి, రావడానికి వస్తున్నాం, సభలో కూర్చొని వాక్యాన్ని వింటున్నాం. ఎవరైనా ఫేమస్ స్పీకర్ వస్తే వచ్చి పొలోమని వచ్చి కూర్చొని వాక్యం వింటాం. ఆడు ఫేమస్ కాదు, మనకు తెలిసినాడంటే ఆ ఈడ అన్నట్టు వెళ్ళిపోతాను. వ్యక్తులకు అలవాటు పడ్డం కానీ దేవునికి అలవాటు పడ్డం. క్రైస్తవులు అదొక విగ్రహాలు అయిపోయినాయి. ఈరోజు స్పీకర్లు విగ్రహాలు అయిపోయారు. ఓ సేవకుడు వస్తే తప్ప రావట్లేదు జనాలు, అలాగే అయిపోయారు విశ్వాసం. ఒక ఆవిడ అంటుంది, సతీష్ కుమార్ గారి ప్రసంగం తప్ప ఎవరు తిన్నారు? దేవుడు దాన్ని ఎంటదో లేదు నాకు అర్థం కాదు. ఎలా
అలా తయారవుతున్నాం మనం. నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగము. ఒరే ఏదో రక్తం కక్కుని తిరిగేవలేరా, దేవుడు ఏదో బాగు చేశాడు, 4 సంవత్సరాలు అన్ని వీధులను తిరిగి ఆయన గురించి చెప్పావు కదా, వచ్చేలా సరిపోతే పెళ్లి చేస్తారంటే బలిపీఠమే సగం కాలిపోయినా నా మిగతా సగం కూడా కాలిపోలేవు. స్టార్టింగ్ మిగతా సగం కూడా బలిపీఠం మీద కాలిపోలేవు అంటే నీ కర్మ ఇలా తగిలినప్పుడు నేనేం చేస్తాను? వెళ్ళిపోయాడు. ఆస్తి ఇస్తానన్న వద్దన్నాడు, నాకు దేవుడు కావాలి. అందరూ వదిలేశారు. తర్వాత రోజు నుండి తన బతికేంటో తెలుసా? అన్నం మెతుకులు దొరక్క చింత చిగురులు మునగాకు తిని సేవ చేశాడు ఆయన. ఇల్లు లేదు, సమాధిని అలుగుతావే అలా అలుక్కొని అదే మనసు అన్నట్టు పడుకొని సేవ చేశాడు. అన్నం దొరకలేదని నేను నమ్ముకున్నందుకు అన్నం మెతుకులు కూడా ఇవ్వా అని ఏ రోజు అడగల దేవుణ్ణి. ఓ చిన్న ఇల్లు వచ్చు కదా, సేవ చేస్తున్నాడు కదా అని ఏ రోజు అడగలేదు. అడిగిందల్లా ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడని రోజున నా కన్నులకు నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దురకరువాయే. నీవు పెదవి విప్పిన రోజున నీ సన్నిధి సాక్షిగా బయలాయే. నీవు పెదవి విప్పిన రోజున నీ సన్నిధి సాక్షిగా బయలాయే. అన్నం ఏమన్నందుకు, ఇల్లు ఏమన్నందుకు ఆడవాల వాళ్ళు ఏడుపులు ఎందుకో తెలుసా? నువ్వెందుకు కనబడతలేదు, నాకు నువ్వెందుకు మాట్లాడతలేదు, నీ సన్నిధి నాకు ఎందుకు దూరంగా ఉంది, అది వాళ్ళు ఏడుపు. వీళ్ళు వెళ్తారా పరలోకం, నువ్వు వెళ్తావా? వీళ్ళు వెళ్తారా రాజ్యానికి, నువ్వు నేను వెళ్తావు? సేవకులారా ఆలోచించండి. అయ్యా రావడానికి మందిరానికి వచ్చాను, సేవకుడు కనబడుతున్నాడు, పాటలు పాడేవాడు కనబడుతున్నారు, వాయిద్యాలు వాయించేవాడు కనబడుతున్నారు, నా తోటి విశ్వాసాలు కనబడుతున్నారు. కానీ నువ్వు నాకు ఎందుకు కనబడతలేదు? తల ఎత్తడానికి ధైర్యం ఎందుకు సరిపోవట్లేదు? నాకు శంకర్ ఏడ్చిన ఏడుపులు గుర్తుకొస్తున్నాయా నీకు? వాళ్ళకి దేవుడు కనబడకపోతే గుండెలు ద్రవించిపోయాయి. వాళ్ళకి దేవుడు ఉనికి లేకపోతే ఊపిరి ఆగిపోయినంత భయాలేసే వాళ్ళకి. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం?